దేవుని వాక్యములో నుండి ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులన్నీ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి. మన వినికిడిలో పరిశుద్ధాత్ముడి మాటను ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఈ రాత్రి మనము ధ్యానించనయున్న అంశము పేరు చూచుచున్న దేవుడు. ఏదో ఒకసారి అనండి అందరూ. చూచుచున్న దేవుడు అనే అంశాన్ని మనము ధ్యానం చేయనయున్నాం. జాగ్రత్త కలిగి దేవుని వాక్యము మీద శ్రద్ధ ఉంచాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. నేను ఎందుకు పెందలాడి పంపామంటే, ఈరోజు ఎక్కువసేపు ఉంచడానికి నేను పెందలాడి పంపాం. ఎందుకంటే మా పాస్టర్ గారు అనేవాళ్ళు, బ్రదర్ జి దావిదరాజు గారు, మా గురువు గారు, దీప్ పెంతెకోస్తు మిషన్, ఆయన అంటుండేవాళ్ళు, మొదటి రోజు మీటింగ్ ప్రభావం రెండో రోజు మీద ఉంటుందంట. అందుకని మొదటి రోజు ఒక అర్ధగంట ముందు పంపితే ఆఖరి రోజు 2 గంటలు ఎక్కువసేపు ఉంచవచ్చు అంట. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. 2 గంటలు అంటే నేను ఎన్నిటికి పంపారు, ఇప్పుడు 2 క్యాలిక్యులేట్ చేసుకుంటే అర్థమైపోయింది మీటింగ్ ఎన్ని గంటలకు అయిపోతాం. కానీ మీలో దేవుని బిడ్డలు అందరూ శ్రద్ధగా వింటారని నేను భావిస్తున్నాను. దేవుని బిడ్డల వరకు చేతులు ఎత్తండి. అందరూ దేవుని బిడ్డలేగా. అయితే ఈ రాత్రి 4 అయినా ఇబ్బంది ఏమీ లే. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనములో దేవుని వాక్యము ఈ విధంగా మాట్లాడుతుంది. నరుల చెడుదనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి అని వ్రాయబడింది. ఆకాశమందున్న దేవుడు భూమి మీద ఉన్న మనుషులను గమనిస్తూ ఉన్నాడంట. ఆయన అలా గమనిస్తూ ఉన్నప్పుడు నరుల హృదయాన్ని దేవుడు చూస్తే వారి హృదయము, తలంపు, ఊహ ఎప్పుడు చెడ్డవిగా దేవునికి కనబడుతూ ఉన్నాయంట. నేను ఈ మాట చదువుతున్నప్పుడు నాకు అర్థమైన భావం ఏమిటంటే, ఆయన అన్నాడు కదా, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి అని అంటాడు. అంటే ఆయన ఎదుట మనను పెట్టుకున్నాడు. అరచేతుల మీద ఎందుకు దేవుడు చెక్కుకున్నాడంటే, నిన్ను నన్ను ప్రతి క్షణము దేవుడు చూడటానికే. మనం ఎక్కడికి వెళ్తున్నా, ఏం చేస్తున్నా, ఎక్కడుంటున్నా మనలను పరిశీలించటానికే ప్రభువు తన అరచేతుల మీద మనలను చెక్కుకున్నాడు. అయితే ప్రభువు మనను చూస్తున్నాడని చాలామంది సంవత్సరాల తరబడి దేవుని వాక్యాలు వింటూ కూడా భయము, భక్తి లేకుండా బ్రతుకుతూ ఉన్నారు. అది నా మనస్సులో ఆలోచన కలిగింది. అందరికీ తెలుసు దేవుడు చూస్తున్నాడు. ఎక్కడన్నా ఏదైనా బాధ కలిగితే, నష్టం కలిగితే దేవుడు చూస్తున్నాడని చెప్తారు. అందరూ ప్రసంగం చేస్తారు. ఎవరైనా అన్యాయంగా వచ్చి ఒక దెబ్బ కొట్టారనుకో, లేదండి ముందే వాళ్ళు కొట్టారంటే దేవుడు చూస్తున్నాడు అంటారు. ఎవరైనా డబ్బులు ఒక 5,000 తీసుకుని ఎగ్గొట్టారనుకో, దేవుడు చూస్తున్నాడు అంటారు. అంటే ప్రతి మాటలో ప్రతి మానవుడు, అది క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా, ఒక మాటను ఉదహరించి మాట్లాడుతుంటాడు. ఉదాహరణగా, దేవుడు చూస్తున్నాడు అని తెలిసిన మనిషి భయము లేకుండా బ్రతకటం, అది ఆశ్చర్యం. అది నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అందరికీ తెలుసు కదా, దేవుడు చూస్తున్నాడని గమనిస్తున్నారు కదా. మరి ఎందుకు మనిషిలో భయము లేకుండా పోయిందా అని నేను భావిస్తే, 115వ కీర్తన 5వ వచనములో ఒక మాటను ప్రభు వ్రాయించి ముందుగానే పెట్టారు. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 5వ వచనములో బైబిల్ అంటుంది, ఈ లోకములో మనిషి చేత తయారు చేయబడిన బొమ్మలున్నాయి. రాజకీయ నాయకుల బొమ్మలున్నాయి, సినిమా హీరోల బొమ్మలున్నాయి, ఇంకా ఎన్నెన్నో రకాల బొమ్మలు ఉన్నాయి. ఈ బొమ్మలు కూడా రోడ్డుకు పక్కనే ఉంట్ల 4 రోడ్ల కోడల్లో ఉంటున్నాయి మధ్యలో. ఇవి మనుషుల చేత తయారు చేయబడిన బొమ్మలు. మునుపు చనిపోయిన వారు కానీ ఇప్పుడు చనిపోయిన వారి ఏ బొమ్మ దగ్గరికైనా మనం వెళ్ళి మందు తాగుతున్నావు అనుకో, రేయ్ ఎంత ధైర్యం రా నీకు, నా దగ్గర తాగుతున్నావు అని బొమ్మ అందో. ఈ కాలు తీసి ఆ బొమ్మ మీద పెట్టామనుకోండి, హౌ డేర్ యూ టు టచ్ మీ అని అందో. ఎందుకంటే ఆ బొమ్మ కన్ను ఉంటుంది కానీ చూడదు, చెవి ఉంటుంది వినదు, పెద్ద పెద్ద కాళ్ళు ఉంటాయి కానీ ఏమీ మాట్లాడదు.
అంటే చాలా మందిలో కలిగిన ఆలోచన ఏమిటంటే, మనుషుల చేత తయారు చేయబడిన సినిమా హీరోలు, సినిమా తారలు, రాజకీయ నాయకులు, సోషల్ కార్యక్రమాలు జరిగించిన వ్యక్తుల బొమ్మలు ఉన్నాయి. ఆ బొమ్మలు చూసి ఏం మాట్లాడటం లేదు కదా, యేసుక్రీస్తు వారు కూడా అలాంటి వాడే అని భ్రమపడుతున్నారు చాలామంది. ఒక హాస్టల్లో 4 పిల్లలు తన్నుకుంటున్నారంట, ఒకడి మీద ఒకడు పడి. ఇతను అతను దంతున్నాడు, అతను ఇతన్ని దంతున్నాడు, ఒకడి మీద ఒకడు పడి దన్నుకుంటున్నారు. అలా తన్నుకుంటున్న వారిని వార్డెన్ గమనించి, ఏమిరా గొడవ పడుతున్నారు మీరు భయం లేకుండా, ఎందుకు దన్నుకుంటున్నారు అని వార్డెన్ అడిగాడంట. ఆ వార్డెన్తో ఒక వ్యక్తి అన్నాడంట, సార్ మీరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు కదా సార్, నేను ఆ విషయాన్ని చెప్తే ఈ ముగ్గురు అంగీకరించట్లేదండి, అందుకు కొడుతున్నాను అన్నాడంట. ఇంకొక వ్యక్తి అన్నాడంట, సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా మీతో పాటు నన్ను వెనకాలే బండి మీద ఎక్కించుకొని వెళ్తారు, అంటే ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్తున్నారంటే నన్ను మీరు ఎక్కువ ప్రేమిస్తున్నారు కదా సార్, ఆ విషయం చెప్తే మిగతా ముగ్గురు ఒప్పుకోవట్లేదు సార్ అన్నాడంట. ఇంకొక వ్యక్తి అన్నాడంట, ఏ పనికైనా డబ్బంతా నా చేతికి ఇచ్చి ఖర్చు పెట్టిస్తారు కదా సార్, అంటే మీరు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు కదా, ఆ సంగతి ముగ్గురు ఒప్పుకోవట్లేదు సార్, అందుకే నేను కొడుతున్నాను అన్నాడంట. వీళ్ళకి వచ్చిన సమస్య చిన్నదే కానీ చాలా పెద్దది. చిన్నదే అనిపిస్తుంది కానీ చాలా పెద్ద సమస్య. వీళ్ళ తగువ ఎట్లా తీర్చాలని ఆ వార్డెన్ గమనించిన వాడై, మీ 4 తల ఓ అరటి పండిస్తాను, మీరు తీసుకుని వెళ్ళండి, ఎవరు చూడకుండా ఎవరైతే అరటి పండు తింటారో వాళ్లను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పాడంట. ఈ మాట చెప్పగానే ఒకడు పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట హాస్టల్లోకి వెళ్ళి తలుపులు వేసేసి తను పడుకునే పడక మంచము కింద దూరి గబగబా అరటి పండు తినేసాడంట. వాడు ఎంత తెలియగలవాడో చూడండి, ఎవరికి అవకాశం ఇవ్వాల. రెండో వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టు త్వరలో దూరి తిన్నాడంట, చెట్టు త్వరలో. మూడో వాడు ఇంకా మేధావి, చెరువులో దూకి అడుక్కు వెళ్ళి అరటి పండు తిన్నాడంట. వాడు సామాన్యుడు కాదు, ఖచ్చితంగా మంచి జ్ఞానం కలిగిన వాడై ఉంటాడు. తెల్లవారింది, 4 వచ్చారు. సార్ అడుగుతున్నాడు, ఏ రాను ఎలా తిన్నావు అన్నాడు. సార్ నేనండి మీరు పండు ఇవ్వగానే అరటిపండు పరిగెత్తుకుని వెళ్ళి హాస్టల్ తలుపులు వేసేసి పడుకునే పడక మంచాల కింద దూరి అరటిపండు తిన్నాను సార్ అన్నాడంట. పంతులు గారు అంటాడు, అలా నువ్వు తింటున్నప్పుడు నీ సహ విద్యార్థులు తలుపు సందులో నుంచి ఎవరు చూడలేదంటావా? ఏమోనయ్యా ఆ విషయాన్ని నేను గమనించలేదు సార్ అన్నాడంట. రెండో వాడిని పిలిచాడు, ఏమిట్రా ఒళ్ళంతా బొబ్బలు అన్నాడు. సార్ మీరు ఇచ్చిన అరటిపండు తీసుకొని చెట్టు త్వరలో తిందామని వెళ్ళి దూరినప్పటి నుంచి ఆ నల్ల చీమలు గండు చీమలు బాగా పాకం బట్టి కుట్టేసి సార్ అన్నాడంట. అవి నిన్ను కుట్టిని అంటే నేను చూసినట్టే కదరా అర్థం అన్నాడంట. ఏమోనయ్యా నేను ఎరగనని తలగిరి కొట్టినాడు. మూడో వ్యక్తిని పిలిచాడంట, నువ్వెక్కడ తిన్నావు అట్లాడంట. ఏందిరా తుమ్ముతో అట్లాడంట. తుమ్మెన్న చెప్పాను తుమ్ము, నువ్వెక్కడ తిన్నావు? నేను చెరువులో దూకాను సార్, చెరువు అడుగు భాగానికి వెళ్ళి తిన్నానండి అన్నాడంట. చెరువులో నువ్వు తింటున్నప్పుడు చేప గీప నేను చూడలేదా? బికాజ్ ఐ డోంట్ నో సార్, నేను గమనించలేదు సార్. నాలుగో వాడిని పిలిచాడు, నువ్వెక్కడ తిన్నావురా? అయ్యా నేను అరటిపండు తినలేదయ్యా. మిగతా ముగ్గురు పక్కని నవ్వారంట. ఎంత దద్దమ్మర వీడు, ఎంత తెలివిలేని వాడురా, ఎంత అమాయకుడురా, ఎవరు చూడకుండా అరటిపండు కూడా తినటం చేతగాని వాడు వీడు అని ముగ్గురు మాట్లాడుతుంటే పంతులు గారు వారు ముగ్గురు నిలవరించి, ఆగండి ఆగండి ఆగండి, మీ ముగ్గురు చెప్పారు, అతను వర్షం విందాం, అతను ఎందుకు తినలేదు, తన అభిప్రాయం ఏంటో కూడా కనుక్కుందాం, మీరు తొందరపడొద్దని చెప్పి ఆ పంతులు గారు వాళ్ళని ముగ్గురిని నిలవరించి ఎందుకు తినలేదురా అని అడిగాడంట. తను అంటాడంట, సార్ తలుపులు వేసి పడక మంచం కింద దూరి తింటే తోటి విద్యార్థులు చూస్తున్నారు లేదో నాకు తెలియదు సార్, చెట్టు త్వరలో దూరి తింటుంటే చీమలు చూస్తాయో లేదో నాకు తెలియదండి, చెరువు అడుక్కు వెళ్ళి తింటుంటే చెరువు అడుగున చేపలు చూస్తాయో లేదో నాకు తెలియదు, ఈ సువిశాల ప్రపంచములో ఎక్కడికి వెళ్ళినా యేసయ్య చూస్తూనే ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు, చప్పట్లు కొడతా, ప్రైజ్ ది లార్డ్. ఈ సువిశాల ప్రపంచములో ఎక్కడికి వెళ్ళినా దేవుని కన్నులు మమ్మల్ని చూస్తూనే ఉన్నాయి. నీ భర్తకు తెలియని రహస్యాలు దేవునికి తెలుసు,
నీ భార్యకు తెలియని రహస్యాలు యేసయ్యకి తెలుసు. నువ్వు కన్నవాళ్ళు, నిన్ను కన్నవాళ్ళు, నీ తోడబుట్టిన వాళ్ళు, ఇరుగు పొరుగు వారు, ఎవ్వరికి తెలియని రహస్యాలన్నీ యేసయ్యకి తెలుసు. యేసయ్యకు తెలియని లోకములు ఏది లేదు. చాలామంది అనుకుంటారు నా గురించి యేసయ్యకి తెలియదు. నీ కులస్తులకు తెలియకపోవచ్చు నీ జీవితం ఏమిటో, నీ ప్రాంతీయులకు తెలియకపోవచ్చు నీ జీవితం ఏమిటో, నీ బంధువులకు తెలియకపోవచ్చు నీ బ్రతుకేమిటో. కానీ మన జీవితం అంతా ఎరిగిన వాడు యేసుక్రీస్తు. బైబిల్ బోధిస్తున్నది ఏమిటంటే ఆకాశమందున్న దేవుడు నరులను పరిశీలనగా చూస్తూ ఉన్నాడంట. ఆయన కన్నులు ప్రతి మనిషిని క్షణక్షణము ఆయన కన్నులు చూస్తూనే ఉన్నాయంట. ఈ రాత్రి వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నిన్ను దేవుని కన్నులు చూస్తున్నాయి అన్న సంగతిని నువ్వు గమనించాలి. ఆయన ప్రతి క్షణము చూస్తూనే ఉన్నాడంట. 94వ కీర్తన 9వ వచనములో దేవుని వాక్యము ఈ రీతిగా మనతో మాట్లాడుతుంది. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 9వ వచనములో, చెవులను కలుగ చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఈ భలే మాట ఆశ్చర్యం కలిగింది నాకు. ఆయన ఎవరో తెలుసా? కంటిని నిర్మించిన దేవుడంట. ఈ లోకంలో డాక్టర్గా చాలామంది చదువుతూ ఉంటారు. శరీరంలో ఉన్న అన్ని అవయవాలు తెలియదు వాళ్ళకి. కంటి డాక్టరా కన్ను గురించి చదువుతాడు. అదంతా పూర్తయ్యేసరికి ఈ నెత్తి మీద అరకరం ఊడిపోయిద్ది, నడుములు జారిపోతాయి, ఆయన కూడా కళ్ళజోడు పెట్టుకుంటాడు. ఒకవేళ గుండె డాక్టరా, ఆ గుండె మొత్తం తెలుసుకునేసరికి ఆయన నెత్తి మీద అన్ని ఊడిపోతాయి, నడుములు జారిపోతాయి, ఆయన గుండె కూడా సరిగ్గా కొట్టుకోదు. ఏదైనా ఒకటే, గుండె, కన్న, ఎముకల, నరాల, ఒక సబ్జెక్టు గురించే ఆయుష్కాలం అంతా చనిపోతుంటుంది. అదేదో పండగ వచ్చిందని ఒక ఆయన పాపం ఇల్లు దులుపుతున్నాడంట. బూజు దులిపేవాడు ఎలా దులుపుతాడు? వాస్తవంగా అట్ట చూసి తల కిందకి దుంచి ఇట్ట బూజు కట్టాలి. వీడు కాస్త అమాయకుడేమో అట్ట పైకి ముఖం పెట్టి బూజు దులుపుతున్నాడంట. ఆ బూజు దులపగానే వచ్చి కంట్లో పడిందంట. కాస్త జ్ఞానంగా ప్రవర్తించి అద్దం ముందుకెళ్ళి అది తీసివేస్తే చూపు బాగుండును. తనేం చేశాడు? తీసివేయకుండా ఇట్ట నలిపేశాడంట. ఎప్పుడైతే నలిపాడో కాసేపటికి ఎర్రగా ఈ కన్నంతా వాసిపోయింది. 2వ రోజు 3వ రోజు కూడా వచ్చింది, అంత వాపు వచ్చేసింది. అయినా హాస్పిటల్కి వెళ్ళని ఆలోచన రాలా పెద్ద మనిషికి. అటుగా పోయి ఒక పెద్ద ఆయన వచ్చి, రే తెలివి తక్కువడా, కన్ను పోగొట్టుకుంటావేరా, డాక్టర్ గారు నీళ్ళు కలువ ఏంట, కన్ను ఎర్రగా ఎలా ఉందో చేసావా, రక్తపు గుడ్లాగా, ముందు వెళ్ళు డాక్టర్ గారిని కలువని చెప్తే ఇతనంట డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్ గారు ఈ గోడ వైపు తిరిగి ఏదో చేస్తున్నాడు కుర్చీలో కూర్చొని. వాళ్ళకి వీల్ చైర్ ఉంటుందిగా, ఇట్టంటే ఇటు తిరగవచ్చు, ఇట్టంటే ఇటు తిరగవచ్చు. ఆ కుర్చీలో కూర్చొని డాక్టర్ గారు గోడ వైపు తిరిగి ఏదో చేస్తున్నాడంట. వాకిట్లోకి వెళ్ళిన పేషెంట్ అన్నాడు, డాక్టర్ గారండి 3 రోజుల కిందట కంట్లో బూజు పడిందండి, కన్ను బాగా నలిపానండి, వాసిపోయిందండి, నొప్పి వచ్చేస్తుందండి, ఎర్రగా నీరు గారుతుందండి అనగానే ఆ మాట విన్న డాక్టరు గోడ వైపు నుంచి పేషెంట్ వైపు తిరిగి కళ్ళజోడిట సరిచేస్తా, ఆ మాత్రం దానికి 4 రావాలా అన్నాడంట. వెళ్ళింది ఎంతమంది? మీకు అర్థం కాలేదా? వెళ్ళింది ఒక్కడే. కంటి డాక్టర్ గారు కళ్ళజోడు ఇట్టా కిందకి పైకి అనగానే ఆ మాత్రం దానికి 4 రావాలా అన్నాడంట. అంటే కంటి డాక్టర్కి ఏమవుతుంది? కన్ను సరిగా కనపడట్లా, ఒక్కడెళ్తే 4గా కనపడుతుంది. ఇప్పుడు ఆ కంటి డాక్టర్కే కన్ను కనపడదు. కానీ నువ్వు అనుకుంటున్నావేమో కంటి డాక్టర్కి కన్ను కనపడకపోయినా, చెవి డాక్టర్కి చెవి వినబడకపోయినా యేసయ్య పరమ డాక్టర్ అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీ పై భాగమే కాదు, లోపలి భాగాలను కూడా దేవుడు గమనిస్తూ ఉన్నాడు ప్రతి క్షణం. బైబిల్ ఏమంటుందంటే కంటిని నిర్మించిన దేవుడు ఆయన. ప్రతి క్షణము ఆయన కన్నులు నిన్ను చూస్తూనే ఉన్నాయి. ప్రతి క్షణము ఆయన కనుచూపు నిన్ను వెంటాడుతూనే ఉంది. అనుక్షణము ఎక్కడికి వెళ్ళినా దేవుని కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయంట. బైబిల్ చెబుతుంది కంటిని నిర్మించిన దేవుడు కానకుండా ఉండలేడంట. ప్రతి క్షణం నిన్ను చూస్తూనే ఉంటాడు. నువ్వేం చేస్తున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, నీ హృదయంలో ఏముంది, బయట ఎలా ఉన్నావు, పాస్టర్ గారి దగ్గర ఎలా ఉన్నావు, సంఘంలో ఎలాగున్నావు, పెళ్ళికి వెళ్తే ఎలా ఉంటున్నావు, చావు దగ్గరికి వెళ్తే ఎలా ఉంటున్నావు,
ఫంక్షన్ల దగ్గరికి వెళ్తే ఎలా ఉంటున్నావు, బంధువుల దగ్గర ఎలా ప్రవర్తిస్తున్నావు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ వైఖరి అంతటిని ప్రతి క్షణము దేవుని కన్నులు చూస్తూనే ఉన్నాయంట. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ప్రతి క్షణము దేవుని కన్నులు నిన్ను నన్ను చూస్తున్నాయని దేవుని వాక్యము స్పష్టంగా చెబుతుందండి. ఎక్కడది? సామెతల గ్రంథములో అనుకుంటా 15వ అధ్యాయము, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనములో బైబిల్ ఇలా మాట్లాడుతుండే. 15వ అధ్యాయము 3వ వచనం, సామెతల గ్రంథం, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీదుండును, అవి చెడ్డవారిని మంచివారిని చూస్తూ ఉన్నాయంట. ఒకసారి నా వైపు చూడండి మీరంతా. దేవుని కన్నులు ప్రతి స్థలములో ఉన్నాయంట. మనం ఈ 4 స్తంభాల సెంటర్లో ఉన్నాం, పైకపురానికి దగ్గరగా. ఇక్కడే కాదంట, ఈ విజయవాడ అంతా దేవుని కన్నులు చూస్తూనే ఉన్నాయంట. అయితే ఒక మాట, ఎవరెవరిని చూస్తున్నాయంట? మంచివారిని చెడ్డవారిని. మిమ్మల్ని అడగకూడదు, కానీ అడగాలనిపిస్తుంది. మీలో మంచోళ్ళంతా దేవుని స్తోత్రం చెప్పండి. ఏంది ఇట్లా అంటున్నారు వెంటనే? నాకు కొంచెం, నేను కూడా కళ్ళతో చూడాలి కదా ఎవరెవరు చేతులు ఎత్తారని. అంటే నాకేం వివేచన వరం లేదు, కానీ చూస్తే గుర్తుపెట్టే వరం ఉంది. చూస్తే ఇంకోసారి మీలో మంచోళ్ళంతా దేవుని స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇది ఇంకా కఠినమైన ప్రశ్న, 10వ క్లాసులో కూడా రాదు ఇది. మీలో ఎవరైనా చెడ్డవాళ్ళు ఉంటే చేతులు ఎత్తండి. ఈ తల్లిగారు వెంటనే చేయెత్తేసారు. ఇక్కడ ఏంటి మీరు దించేశారు? ఈ అబ్బాయి వీడియో అటు తిప్పి ఫోటోలు తెస్తాడనా? అన్నోళ్ళకి తెలిగిపోయి దేవునికి తెలుసు కదా మనం మంచోళ్ళవా చెడ్డోళ్ళవని. నన్నైతే అడిగితే చెడ్డోళ్ళు ఎత్తమంటే ముందు నేను ఎత్తేస్తాను. నేను మంచోడును అని అనుకోవట్లేదు. నేను మంచోడిని అయితే నా యేసయ్య భూలోకానికి రావాల్సిన అవసరంలా. చెడ్డవాడినైనా నన్ను మార్చుకోవటానికి యేసయ్య పరలోకం నుంచి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ బోధిస్తుంది, యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉన్నాయంట. అవి మంచివారిని చెడ్డవారిని చూస్తున్నాయంట. ఇంచుమించు 22 సంవత్సరాల నుంచి నేను దేవుని సేవ చేస్తున్నాను. నా 18వ సంవత్సరం అప్పుడు వచ్చాను దేవుని సేవ చేయటానికి. ఈ 22 సంవత్సరాలుగా సేవ చేస్తా ఉన్నా నాకు ఒక పెద్ద మిస్టరీ ఏది, మంచోళ్ళు ఎవరా చెడ్డోళ్ళు ఎవరా, మంచోళ్ళు ఎవరా చెడ్డోళ్ళు ఎవరా, మంచోళ్ళు ఎవరా చెడ్డోళ్ళు ఎవరా. చివరికి ఒక ముగింపుకు వచ్చా, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అని ఒక ముగింపుకు వచ్చా. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అంటే విన్న వాక్యానుసారంగా నడిచేవాళ్ళు మంచోళ్ళు. ఇప్పుడు మీలో మంచోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. జాగ్రత్త, చూడటమే కదా వింటున్నాడు కూడా. ఎవరు మంచోళ్ళంటే విన్న వాక్యానికి అనుగుణంగా ఎవరు జీవిస్తున్నారో ప్రవర్తిస్తున్నారో వాళ్ళు మంచోళ్ళు. ఎవరయ్యా చెడ్డోళ్ళంటే ఎన్ని మాటలు విన్నా కొంతమందిలో మార్పు రాదండి. ఎన్ని ప్రసంగాలైన విన్నాయి. ఎక్కడో నేను విన్నా, ఆ పాస్టర్ గారు ఒక ఆయనకి బాప్తీసం ఇవ్వడానికి కాలువ దగ్గరికి తీసుకెళ్ళాడంట. ఆయన నీళ్ళలో ముంచగానే జేబులో ఉన్న బీడీ బయటకు వచ్చిందంట. మరి ఏమిరా నీళ్ళలో మునగటానికి కొత్త బీడీ తెచ్చామంటే మునిగితే చలిపుట్టదా అన్నాడంట. అంటే నీళ్ళలో మునిగితే చలిపుట్టిద్దని ఆ పట్టకుండా ఉండటానికి ముందే బీడీ తెచ్చుకున్నాడు. ఇంకా నయం సీసా తెచ్చుకోలే. అసలు చలి పట్టకుండా ఉండాలి. వాక్యం వింటున్న మనతో బైబిల్ చెప్తుంది, దేవుని కన్నులు ఆకాశము నుండి చూస్తూ ఉన్నాయి. మంచి వారిని చూస్తున్నాయి, చెడ్డవారిని చూస్తున్నాయి. ఎవరు మంచి అంటే రాత్రి పగలు పాడేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, ప్రసంగాలు చేసే మేమే కాదు. ఎవరు మంచి వాళ్ళంటే వాక్యము విని వాక్యము చదివి వాక్యానుసారముగా ఎవరు నడిస్తే వాళ్ళు మంచోళ్ళు. కొంతమంది ఎన్ని వాక్యాలు విన్నా మార్పు ఏమి రాదు. ఎన్నైనా విన్నాయి, కొంతమందిలో మార్పు ఉండదు. ఒక పాస్టర్ గారు హిమాలయ పర్వతాలకు వెళ్ళాడంట. అప్పటికే ఒక ఆయన ఒంటికాల మీద ఇట్ట నిలబడి ఒంటికాల మీద చెయ్యి పైకెత్తి పెట్టున్నాడంట. ఇట్లాగే ఉన్నాడంట. ఆ పాస్టర్ గారు వారం రోజులు రోజు గమనిస్తున్నాడు, అటు ఇటు పోతా. ఈయన చెయ్యి ఎత్తి ఇలాగే పెట్టున్నాడు, ఒంటికాల మీద నిలబడి ఈ కుడి చెయ్యి పైకెత్తాడంట. అటుగా వెళుతున్న పాస్టర్ గారు వారం రోజులుగా గమనించి ఓ రోజు తెగింపు చేసి అడిగాడు, అయ్యా తమరెవరయ్యా? ఒక వారం 10 రోజులుగా నేను గమనిస్తుండే మిమ్మల్ని. ఈ చెయ్యి ఇలాగే పెట్టారు, ఎండబడుతున్నారు, పడుకుంటున్నారు, కూర్చుంటున్నారు, లేస్తున్నారు, కానీ కుడి చేతి మాత్రం ఎండగడుతున్నారయ్యా. ఆ చెయ్యి కిందకి దించయ్యా. ఇప్పటికే చెయ్యి ఎండిపోయిందయ్యా, నరాలు బయటపడ్డాయి, పూర్తిగా చెయ్యి సచ్చుబడక ముందే చేతిని కిందకి దించు అన్నాడంట.
ఆయన అడిగాడంట, నువ్వేడురా అన్నాడంట. నేను పాస్టర్ గారినండి, యేసయ్య పని చేస్తా. రేయ్, నాకు యేసయ్య అన్నా యేసయ్య బిడ్డలన్నా భలే కోపం నాకు, వెళ్ళి ఇక్కడి నుంచి అన్నాడంట. నేను వెళతాను కానీ నా మాటినయ్యా, ఆ చెయ్యి కిందకి దించయ్యా, ఇప్పటికే కండ కరిగిపోయింది, నరాలు బయటకు వచ్చాయి, ఎముకలను చర్మము కప్పినట్టుగా కనబడుతుంది, పూర్తిగా చెయ్యి సచ్చుబడక మునిపే కిందకు దించంటారే. ఈ చెయ్యి గతంలో చాలా మందిని కొట్టా, అందుకని ఈ చేతిని ఎండబెడుతున్నా, ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపో అన్నాడంట. వెళతాను కానీ చెయ్యి కిందకి, నీకు మర్యాదగా చెప్తున్నా, వెళ్ళి ఇక్కడి నుంచి అంటున్నాడంట. నేను ఎడతాను కానీ చెయ్యి కిందకి దించయ్యా, కొట్టాలనే ఉద్దేశం చేతిలో పుట్టింది కాదయ్యా, హృదయంలో పుట్టిందయ్యా, హృదయమును మార్చగలిగిన దేవుడు యేసు ఒక్కడే అని ఆయనకి చెప్పాడంట. నా చెవుల దగ్గర యేసయ్య గురించి చెప్పొద్దు, చెప్పాగా నీకు, గతంలో ఈ చేత్తో చాలా మందిని కొట్టా, అందుకని చేతిని ఎండగడుతున్నాడంట. నా మాటిని బాబయ్యా, నా మాటినయ్యా, ఆ చేతులు కిందకి దించు బాబు, కొట్టాలనే ఉద్దేశం చేతిలో కలగలేదు నాయన, హృదయంలో నుండి వచ్చిన ప్రేరేపణ అయ్యా, నా మాట వినంటే ఎంత చెప్పినా పాస్టర్ గారు అంటలేదని ఈ ఎడం చేత్తో లాగిచ్చి తన్నాడంట ఒక తన్ను. ఇప్పుడు చెప్పండి, ఇంత కుడి చెయ్యి ఎందుకు ఎండగడుతున్నాడు అయ్య గారు? గతంలో చాలామందిని కుడి చేత్తో కొట్టాడు, ఇప్పుడు ఆ చేతిని ఎండబెట్టాడు. ఇప్పుడు ఈయన ఎంత చెప్పినా వెళ్ళలేదని ఇప్పుడు ఏం చేశాడు? ఎడం చేత్తో కొట్టాడు. అంటే ఈ చేతిని కూడా ఏం చేయాలా? ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు అంటే, కొంతమంది ఎన్ని ప్రసంగాలని విన్నాయి, బూతులేమి మానరు, మాట్లాడుతూనే ఉంటారు, అబద్ధాలు ఆడుతూనే ఉంటారు, సాడీలు చెప్తూనే ఉంటారు, వడ్డీలకు దిప్పుతూనే ఉంటారు, లంచాలు దండుకుంటూనే ఉంటారు, దురాలోచనలు చేస్తూనే ఉంటారు, పరస్త్రీ పరపురుషుల వ్యామోహం మనసులో కలుగుతూనే ఉంటుంది. వాక్యం వింటున్న నీతో బైబిల్ చెప్తుంది, ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. మనిషి పై రూపం, పై వేషం, పై భాష చూడొచ్చు, కానీ దేవుడు రెండు భాగాలుగా ప్రార్థనకి వెళ్ళే వారిని విభజించాడు. మంచి వారిని చూస్తున్నాడంట, చెడ్డవారిని చూస్తున్నాడంట. ఎవరు మంచివారంటే విన్న వాక్యానికి లోబడిన వాడే మంచివాడు. ఎవరు చెడ్డవాడంటే ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళినా మార్పు లేనుడు చెడ్డోడు. నేనేమంటున్నానో తెలుసా? నీ సీనియారిటీ యేసయ్యకు అవసరంలా, నువ్వు సిన్సియారిటీ కలిగి యేసయ్యను మెచ్చుకునేదవు గాక, యేసయ్య మెప్పు పొందేదవు గాక. చాలామంది సీనియారిటీ ఉంటుంది కానీ సిన్సియారిటీ ఏముంటలే. ఎంతకాలం నుండి ప్రార్థనకి వెళ్తున్నా కొంతమంది ఎల్కేజీ పిల్లల్లాగే బ్రతుకుతూ ఉంటారు. ఈ రాత్రి వాక్యం వింటున్న నీతో నాతో బైబిల్ చెప్తుంది, దేవుని కన్నులు చెడ్డవారిని చూస్తున్నాయి అంట, మంచివారిని చూస్తున్నాయి అంట. ఎవరు మంచివాళ్ళు అంటే, సేవకుడి నోటి నుండి ఏ మాట వచ్చినా అది దేవుని మాటగా అంగీకరించి ఆ మాటకు ఎవరు లోబడి బ్రతుకుతుంటారో వాళ్ళు మంచివాళ్ళు. ఎవరు చెడ్డోళ్ళు అయ్యంటే, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్నాళ్ళ నుంచి ప్రార్థనకి వెళ్ళినా కొంతమందిలో మార్పు ఏమి ఉండదు. కోపంగానే ఉంటుంది, పగ ఉంటుంది, కుళ్ళు ఉంటుంది, అసూయ ఉంటుంది, తిరగబడతారు, లెక్కలేనితనం ఉంటుంది, లోబడే గుణం ఉండదు, ద్వంద్వ వైఖరిగా బతుకుతుంటారు. తొండ ముదిరి ఓసర వెళ్ళే ఏ చెట్టు ఎక్కితే ఆ రంగులు మార్చినట్లుగా ఎక్కడికి వెళితే అక్కడ ఆ సందర్భోచితముగా మారిపోతూ ఉంటారు. ఈ రాత్రి వాక్యం వింటున్న మనతో బైబిల్ బోధిస్తుంది, నువ్వు ఏ జాబితాలో ఉన్నావు? దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. ఏం చూస్తున్నాడో చూద్దాం. 15వ అధ్యాయము సామెతల గ్రంథములో నుండి 11వ వచనములో బైబిల్ ఈ విధంగా మాట్లాడుతుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనములో బైబిల్ అంటుంది, పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నది, నరుల హృదయము మరి తేటగా కనబడుతుంది. అనండి ఒకసారి, ఎట కనపడుతుందంట? ఇంకోసారి అనండి. నరుల హృదయం దేవునికి ఎలా కనపడుతుందంట? ఆయనంట నీ హృదయాన్ని నా హృదయాన్ని తేటగా చూస్తుంటాడంట. అద్దం ముందుకు వెళ్ళామా, మన ముఖం మనకి తేటగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఆకాశమందున్న యేసయ్య ప్రతి క్షణము నిన్ను నన్ను చూస్తూ ఉన్నాడంట. బైబిల్ ఏమంటుందంటే, అలా చూస్తుండగా నరుని హృదయము తేటగా కనబడుతుందంట. నాకు ఒక ఆలోచన వచ్చింది, మీతో పంచుకుంటా. అంత తేటగా నరుని హృదయం కనబడటానికి ఏముంది లోపల? మన ఒక మా చర్చికి వచ్చి ఒక తల్లిగారు చెప్పారు, అయ్యా మా అల్లుడికి ఒకటే కడుపులు నొప్పయ్యాను, ప్రార్థన చేద్దాంలేమ్మా అని. ప్రార్థన చేయించుకొని హాస్పిటల్కి వెళ్తానంది. సరే నీ ఇష్టం, వెళ్ళి చెక్ చేయించుకో అని. వాళ్ళు అల్లుండి తీసుకెళ్తే డాక్టర్లు చెప్పారంట,
కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, అందుకే కడుపులు నొప్పి వస్తుంది అన్నారంట. ఇప్పుడు ఆమె నాకు ఎట్ట చెబుతుంది తెలుసా? మా అల్లుడు కిడ్నీలో ఇంతలా రాళ్ళు ఉన్నాయంటయ్యా. మీరు చూసారు, ఇంతలా రాళ్ళు ఉన్నాయట. కిడ్నీలో చిన్న రాయి ఉంటేనే నొప్పులు తల్లాడిపోతాం అంటే పాపం ఆమెకు తెలియదు, చదువు లేదు ఆమెకి. ఇంతలా రాళ్ళు ఉన్నాయంటయ్యా. నువ్వు చూసావన్నా, డాక్టర్లు అదేదో చెబుతారు కదయ్యా, స్కానింగ్లోనూ దేంట్లో చూశారంటయ్యా. వాళ్ళు ఆశ్చర్యపోయారంటయ్యా, ఇంతలో రాళ్ళు ఉన్నాయంట. నేనేం అలా నవ్వుకున్నాను. పాపం ఈ అమాయకురాలకి ఏమో తెలియదేమో, అసలు కిడ్నీయే అంత ఉండదు, కిడ్నీలో రాయి అంతలా ఎందుకు ఉంటుందని నేను కాస్త ఆశ్చర్యచకితుడినయ్యా. కిడ్నీలో రాయి ఉంటే స్కానింగ్ కనపడిద్ది. శరీరంలో ఏమన్నా బలహీనత ఎముకల్లో ఉంటే ఎక్స్రేలో కనపడుతుంది. మరి ఆయనేమో బైబుల్ అంటుంది, నరుని హృదయము దేవునికి తేటగా కనబడుతుందంట. అంత తేటగా నరుని హృదయము కనబడటానికి హృదయము లోపలేముంది? సైన్స్ అంటుంది, మన పిడికిలి ఎంత ఉంటుందో, కుడి చేతి పిడికిలి, మన గుండె అంత ఉంటుందంట మన హృదయం. మరి ఆ హృదయమును దేవుడు తేటగా చూడటానికి అసలు ఏముంది ఆ హృదయంలో అని నేను పరిశీలన చేస్తే, మార్కు సువార్తలో నుండి 7వ అధ్యాయము 21వ వచనములో బైబిల్ ఈ విధంగా మాట్లాడుతుంది. మార్కు సువార్తలో నుండి 7వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే, లోపల నుండి అనగా అంటే విభజిస్తున్నాడు. అనగా అంటే ఆలోచన చెయ్యి, ఒక నిమిషం ఆగు అంటున్నాడు. అనగా నరుని హృదయములో నుండి మొదటిది, మీరు లెక్క పెట్టుకుంటూ ఉండాలి, ఎన్నున్నాయో చెప్తాను ఆ తర్వాత. కిడ్నీలో ఒక రాయి ఉంటేనే తట్టుకోలేం. భోజనం చేస్తున్నప్పుడు పంటి కింద ఒక బియ్యపు గింజకు బదులుగా చిన్న రాయి ముక్క పడితేనే అల్లాడిపోతాం, మన పళ్ళు సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి. కానీ నరుని హృదయమును దేవుడు తేటగా చూస్తున్నాడంట. అంత తేటగా చూడటానికి హృదయములు ఏముందంటే, మొదటిది దురాలోచన. ఒకసారి అందరూ అనండి, అన్నలు అక్కలందరూ. ఎవరు బాగా గట్టిగా చెప్తే వాళ్ళకి తార్ రోడ్డు రాసి చెల్లిపోతాను నేను. ఈ ఆలోచనది దురాలోచన. ఆలోచన కాదంట, దురాలోచన. ఆలోచనకి దురాలోచనకి పెద్ద వ్యత్యాసం ఏముండదు. నా కష్టం నేను తినాలనుకోవటం ఆలోచన, నాది కాక ఇతరులది కూడా తినాలనుకోవటం దురాలోచన. నరుని హృదయమును దేవుడు తేటగా పరీక్షించి చూడటానికి కారణం ఏమిటంటే, నరుని హృదయములో దురాలోచన ఉందంట. చాలామంది దురాలోచన చేస్తారు, పైకేం కనపడదు. అమ్మునోను బొక్క చిక్కిపోయాడు. ఆ మధ్య ఒక యూత్ మీటింగ్లో చెప్పా, చిక్కిపోయిన చిన్నోడు అని చెప్పాను. చిక్కిపోయిన చిన్నోడు చిక్కిపోయాడు. ఏమిట్రా రాజుగారి కొడుకు చిక్కిపోయాడని ఆ కబురు రాజుగారి దాకా వెళ్ళింది. రాజుగారు పిలిపించి అడిగాడు, ఏం పెద్దోడా, ఏంట్రా నువ్వు అట్లా ఉన్నావు, ఎవరైనా నువ్వు రాజుగారి కొడుకు అంటే నమ్ముతారా, అట్టున్నావేమిరా అని అడిగాడు. ఆయన చెప్తాడు, ఏమి లేదు నాయనా, నా చెల్లెలు చపాతీలు చేసి పెడితే నేను తినాలని ఉంది, ఆ దిగులుతో నేను ఇట్టగా అయిపోయిన అన్నాడు. ఓరే అంతేనా, చెల్లెల్ని పంపిస్తాను, వేడివేడిగా చపాతీలు చేసి దాంట్లోకి ఏదో కూర చేస్తా తిందుగాని వాళ్ళ నాన్నగారు పంపాడు. ఆయన మనసులో దురాలోచన వేరు, తండ్రితో పంచుకుంటున్న మాటలు వేరు. ఈ రోజున చాలా మంది ప్రార్థనలో ఒకలాగుంటున్నారు. ఏం పేరు నీ పేరు? పేరు వేసావే కానీ మనిషి యాకోబు. పేరు ఒకళ్ళది, గొంతు ఒకళ్ళది, వాసన ఒకళ్ళది, స్వభావం ఒకళ్ళది. ఈ రోజున చాలా మంది పైకేమో ఆలోచన, లోపలేమో దురాలోచన. ఈ బండి ఉండకముందు ఇంకొక బండి ఉండే నాకు, కారు. కాస్త ఆ కారులో తిరుగుతూ ఉండేవాడిని. ఒక వ్యక్తి నాతో కంటిన్యూస్గా ఉంటుండే డ్రైవర్గా. నేను ఏ రోజు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేయటం రాదు నాకు, వెళ్ళాలని నేను నేర్చుకోలేదు. ఎందుకు, నాకు అవసరం ఏముంది, యవనస్తున్నారు కదా ఎవరో ఒకరు తెస్తారని. కాస్త నాకు మతి మరుపని ఆ ఏటీఎం కార్డు మీద ఉండే పౌచ్ మీద నేను పిన్ నెంబర్ కూడా రాసి పెట్టేసి ఒక రోజు నా ఫోన్కి మెసేజ్ వచ్చింది, ఏంటంటే పలానా సమయంలో మీరు మీ కార్డులో ఇంత డబ్బులు డ్రా చేసినట్లుగా. ఇదేంటి, నేనేం డ్రా చేయలేదు ఈరోజు, నిన్న మొన్న, ఏమై ఉంటుందని ఆలోచిస్తుండగానే మరలా రెండో రోజు అదే సమయానికి డబ్బులు డ్రా అయినాయి, మూడో రోజు డ్రా అయినాయి. నేను వెంటనే అందరితో చెప్పా, ఏంటి నా కార్డు చూస్తేనే కారులోనే ఉంది, డబ్బులు చూస్తేనే డ్రా అయిపోతున్నాయి, ఏమైంది అని చెప్పాను. ఒక ఆయన చూసి, అన్నా నాకు తెలిసిన ఒక మేనేజర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం,
ఏటీఎం ఎక్కడైతే ఉంటుందో దానికి దగ్గరలో ఒక బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంక్ వాళ్ళే దానికి సంబంధించి సీసీ కెమెరాలు పెడతారు, వాళ్ళు మనకి తెలియజేస్తారన్నా అని. ఇక నేను వెళ్ళి చెప్తే వాళ్ళు అట్లా ఇట్లా విచారణ చేసి పలానా 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 మొత్తం చెప్పారు. ఆయన అడిగారు, మీరు ఏం చేస్తారు? నేను చర్చి పాస్టర్ గారినండి. మీ కార్డు ఎక్కడ ఉంది? ఇప్పుడు నా జేబులోనే ఉందండి, కానీ నా జేబులు ఎప్పుడు పెట్టుకొని నేను కారులోనే ఉంటుంది, నాకు వచ్చి మతిమరుపు, డబ్బులు నేను ఎప్పుడు రాజు చేయను, మా పిల్లలు ఎవరో ఒకళ్ళు తీస్తారండి అన్న. వెంటనే ఆయన ఏదో మొత్తానికి కొంచెం ఆరాధిస్తాడు, ల్యాప్టాప్లో చూపించాడు, ఇదిగోండి పలానా ఆయన మీ కార్డులో నుంచి డబ్బులు తీస్తున్నాడు. నా దగ్గర ఎట్లుంటాడో తెలుసు, ఆయన చూసిన వాళ్ళు ఎవరు అనుకోరు, యేసు ప్రభు వారికి పెద్ద తమ్ముళ్ళలాగా ఉంటాడు ఎప్పుడు. అసలు ఆ వినయం, ఆ విధేయత, అసలు ప్రార్థన మొదలవక ముందే అబ్బబ్బబ్బబ్బబ్బ అంటాడు. ఓ రోజు అట్టంటాడు, ఏందిరా కడుపులు నొప్పే భాషలో అని అడిగాను నేను. ఒకడు భక్తి చేయాలంటే బడాయి చేస్తాడు, ఒకడు ప్రార్థన చేయమంటే ఫోజులు కొడతాడు, ఒక్కొక్కడు దేవునిలో కంటే లోకంలో ఎక్కువగా ఉంటాడు. నేనేం పై రూపం చూశాను, పై మనిషిని చూశాను, పై విధేయత చూశాను. ఈరోజు ఒక నా సంఘంలోనే కాదు, చాలా సంఘాల్లో ఉంటున్నారు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, మీరు నాకు శిష్యులుగా చేయమంటే ఎవడో ఒకడు జ్ఞానం ఉపయోగించి ఒక ముఠాన్ని తనకు శిష్యులుగా చేసుకుంటూ ఉంటాడు, తను చెప్పినట్టు వినేటట్టుగా. ఆ మనిషిని చూస్తేనేమో అలా అనిపించట్లేదు. ఆయన 3 సార్లు ఎట్ ద సేమ్ టైం ఒకే సమయంలో ఒక 5 నిమిషాలు అటు ఇటు ఒకే ప్రాంతం నుండి డబ్బులు డ్రా చేశాడు. ఆయన అన్నాడు, మీరు ఏమనుకోకపోతే మీరు అనుమతిస్తే పోలీసులకు ఫిర్యాదు చేద్దాం, తంతారు పోలీసులు, లోపలేస్తారు, మీరు పోగొట్టుకున్న డబ్బు కంటే ఎక్కువ ఇస్తారు. నేను అన్నాను, అతను తప్పేమీ లేదండి, నాదే తప్పు. ఎవరిని కూడా ఎక్కువగా నమ్మకూడదని నేనే చెప్తుంటాను, మీకు కూడా అదే చెప్తున్నా, ఎవరిని నమ్మమాకండి. ఇది ఎవరిని నమ్మే రోజులు కాదు ఇవి. కొత్త పాట చేస్తున్నాను క్యాసెట్లో, అన్న పర్లేదు పాడదామన్నా, పాడదామా, మీరు ఇబ్బంది ఏం లేదుగా. ప్రైజ్ ది లార్డ్. భోజనం కూడా చేయలేదు ఈరోజు, మీరు అందరం కలిసి తిందాంలే, మధ్యరాత్రికి తిందాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏంది మీలో ఏమీ లేదు, మీలో నుంచి రిప్లై ఉంటే నాలో నుండి సప్లై వస్తూ ఉంటుంది. ఇది ఒకసారి అనండి, అందరూ అనండి. హల్లెలూయా అంటున్నారా, సాల్లే అంటున్నారా? ప్రేమించితివా మోసపోతివా, లోక ప్రేమలే వ్యర్థమురా, యేసు ప్రేమనే ఎరుగని లోకమురా. లోక ప్రేమలే వ్యర్థమురా, అర్థమయ్యేలా పెట్టు, ఎఫెక్ట్ అర్థమయ్యేలా పెట్టు. యేసు ప్రేమనే ఎరుగని లోకమురా. ప్రేమించితివా మోసపోతివా, ప్రేమించితివా మోసపోతివా, లోక ప్రేమలే వ్యర్థమురా, యేసు ప్రేమనే ఎరుగని లోకమురా. లోక ప్రేమలే వ్యర్థమురా, యేసు ప్రేమనే ఎరుగని లోకమురా. ప్రేమించితివా మోసపోతివా. చప్పట్లు కొడదాం. స్తోత్రమయ్యా. రంగుల కల లాంటిదిరా లోకము, కనుపించదు మెలకువలో అంతా శూన్యము. రంగుల కల లాంటిదిరా లోకము, కనుపించదు మెలకువలో అంతా శూన్యము. మోసపోకురా, అది నిజము కాదురా, మోసపోకురా, అది నిజము కాదురా. ఆశపడకురా, అది చేదు చిరకరా, ఆశపడకురా, అది చేదు చిరకరా. రంగుల కల లాంటిదిరా లోకము, కనుపించదు మెలకువలో
అంతా శూన్యము. వాక్యం వింటున్న నీతో దేవాతి దేవుడు సూటిగా మాట్లాడుతూ చెప్తున్న మాట ఇది. రంగుల కల లాంటిదిరా లోకము, కనుపించదు మెలకువలో అంతా శూన్యము. ఈ రోజుల్లో చాలా మంది ఇదే వాస్తవం అనుకొని జీవితాలు పాడు చేసుకుంటున్నారు. 2015లో ఒక పాటల క్యాసెట్ రిలీజ్ చేశాను, తెల్ల పావురమా అని పాటల క్యాసెట్. ఆ రోజు అధ్యక్షులు పాస్టర్ పాలసోదరి గారి అధ్యక్షులుగా ఉన్నారు మా సభలలో. ఆ పాటల క్యాసెట్ రిలీజ్ చేశాను. అప్పట్లో ఆ క్యాసెట్లో ఏమని పెట్టానంటే, నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా. ఆ ఎఫెక్ట్ వచ్చి తగ్గింది, పాట అర్థమైతే. నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా. ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా, ఎండమావిలో ఎన్నడూ దాహం తీరద చెల్లెమ్మ. ఆకాశంలో పక్షులు వెళతా ఉంటాయి, వేటగాడు చేతి నిండా గింజలు పట్టుకొని ఉంటాడు. ఈ పక్షులని సమూహంగా వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉంటాడు. దగ్గరకు వస్తుండగానే చేతిలో ఉన్న గింజలు ఇసురుతాడు. ఆ పక్షులు అనుకుంటుండే, నా ఆకలి తీర్చేదానికి దేవుడు చల్లిన నూకలని. అమాంతంగా వస్తున్నాయి. తింటుండగానే వేటగాడు తన హృదయలో ఉన్న ఆలోచన, దురాలోచన పట్టుకోవాలని వెంటనే వల విసురుతాడు. ఎగిరిపోకుండా పట్టుకుంటాడు, జారిపోకుండా మెడలు విరిసి మంటల్లో కాల్చుకొని తినేస్తాడు. ఈ లోకంలో కూడా చాలా మందిని ఈ రంగుల జీవితం ఆకర్షిస్తుంది. దేవుని సేవకుడిగా, ప్రేమతో ఒక అన్నగా దేవుని సేవకుడిగా చెప్తా ఉన్నా. ఆ పాటలో మొదటి చరణం ఏమని పెట్టామంటే, రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, రాకాసి మూకల స్నేహాలు నీకు ఉరులుగా మారేనా. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మా, ఆశతో వెళ్ళి వాలితే నీకు ఉరులే చెరలమ్మా. గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మా. యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా. రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, రాకాసి ముఖల స్నేహాలు నీకు ఉరులుగా మారేనా. రంగుల ఆకర్షణలే విత్తనాలయ్యేనా, రాకాసి ముఖల స్నేహాలు నీకు ఉరులుగా మారేనా. ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మ, ఆశతో వెళ్ళి వాలితే నీకు ఊరులే చెరలమ్మా. గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మా. యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కోకమ్మా అని అనగానే చాలా మంది మదిలాడే ప్రశ్న, మరి లోక ప్రేమ చూడకపోతే ఉండలేనని కవిత్వంలా చెప్పారు, ఆకర్షిస్తుంది విత్తనాల్లాగా అన్నారు. మరి నిజమైన ప్రేమ ఏంటని అడిగితే, నీ కొరకే తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమ నిజమమ్మా. అందరూ నిన్ను మరచినా గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే, రక్త కార్చి ప్రేమ లేక నీకు రాసిన నీ ప్రియుడే,
రక్షణనిచ్చి రాణిగా చేసే మన యేసు రాజుగనుడే. నీ కొరకే తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ప్రేమే నిజమమ్మా. నీ కొరకే తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్త కార్చి ప్రేమ లేక నీకు రాసిన నీ ప్రియుడే, రక్తమునిచ్చి రాణిగా చేసే యేసు రాజుగనుడే. లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి, ఎన్నో పాటలు రాస్తా వస్తా ఉన్నా, కానీ ఎన్ని పాటలు రాసినా నా హృదయంలో ఏదో ఒక మంట. యేసయ్య ప్రేమతో ఈ లోకపు ప్రేమ సమానమైనది కాదు. యేసు ప్రేమ మాత్రమే నిజమైన ప్రేమ. అది భర్తను మించిన ప్రేమ. వాడెవడో ప్రేమ 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 అని చెప్పి ఒక పాపను ప్రేమలోకి దించి 2 సంవత్సరాలు 7 నెలలుగా సహజీవనం చేస్తుండే. వాళ్ళ అమ్మ నాయనకి తెలియదు, వీళ్ళమ్మ నాయనకి తెలియదు, ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళు మారుతూ వచ్చారంట. మొత్తానికి చివరికి ఢిల్లీలో తేలాడు. తను ప్రేమించిన అమ్మాయి ఇద్దరు ఒకే ఆఫీసులో పనిచేస్తుండే. ఉన్నట్టుండి 11 రోజులుగా పాప రావట్లేదంట. అందరూ అడుగుతున్నారు, ఏమిరా? అదే నీతో పాటు పనిచేసే అమ్మాయి మీ ప్రేమికురా లేదంటే ఏం చెప్పకుండా ఊరిక చిరుమందహాసం నవ్వు వదిలేస్తున్నాడంట. వాళ్ళలో ఎవరికో ఒక వ్యక్తికి అనుమానం వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇతను రాగానే పోలీసులు ఇంటికి వెళ్ళి తాళం పగలగొట్టి చూస్తే ఫ్రిడ్జ్ నిండా మాంసం. ఏమిట్రా మాంసం అని ఓపెన్ చేస్తే కాళ్ళు ఒక ముక్క 2 ముక్కలైనవి, చేతులు 2 ముక్కలైనవి, తలకాయ వరకు ఒక ముక్క, గుండె ఒక ముక్క, ఈ భాగమంతా 6 ముక్కలు, మొత్తం 35 ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడంట. హుటాహుటిన పోలీసులు వెళ్ళారు, పట్టుకున్నారు. తమదైన శైలిలో అడిగారు, ఏం జరిగిందిరా? నేను ఆ అమ్మాయి కలిసి 2 సంవత్సరాలు 7 నెలలుగా సహజీవనం చేస్తున్నాం. ఇది చాలా అనుకున్నాం. ఏమైందో ఏమో ఈ మధ్య పెళ్లి చేసుకుందాం అంటుంది. పెళ్ళి అయితే కుదరదని చెప్పా. గట్టిగా మాట్లాడింది. కోపం వచ్చి కొట్టా, చనిపోయింది. ఏం చేయాలో తోచిపడిగాల 36 ముక్కలు చేశాను, ఫ్రిడ్జ్లో సర్దేశాను అన్నాడు. మరి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయి, నేనే తాగేది. మరి ఆహార పొట్లాలు ఉన్నాయి, డైనింగ్ టేబుల్ మీద నేనే తినేది. ప్రేమించిన ప్రేమికురాలతో 2 సంవత్సరాలుగా 7 నెలలుగా ఈ ఇంట్లో ఉంటూ ఆ మనిషిని చంపి ఆ మాంసం సాక్షిగా నీళ్ళు ఎట్లా తాగుతున్నావురా? ఏ మనిషి నువ్వు? ఒక అన్నగా చెప్పేది ఇదే నేను. ఈ లోకంలో ఏ ప్రేమ నిజమైన ప్రేమ కాదు, యేసు ప్రేమ తప్ప. యేసు ప్రేమ నిజమైన ప్రేమ. నీ కొరకు పరలోకం వదిలిన ప్రేమ. నిన్ను నన్ను ప్రేమించి మన ప్రేమను కాంక్షించి మన కొరకు సిలువలో యవ్వనకాల రక్తమును ధారపోసిన ప్రేమ. ఆ ప్రేమను గురించి మీకు ప్రకటించాలని తన సేవకుడు సేవకురాలి హృదయలో కలిగిన ఈ మంట పేరే ఈ సువార్త సభలో. దేవునికి స్తోత్రం. ఈ సభల ద్వారా దేవుని ప్రేమ మీకు తెలియజేయాలన్నదే మా ఉద్దేశం. ఆకాశమందున్న దేవుడు నరులను పరిశీలనగా చూస్తున్నాడంట. హృదయమును తేటగా చూస్తున్నాడంట. ఏముంది హృదయములో? అంత తేటగా దేవుడు చూడటానికంటే మనుష్యుని హృదయములో మొదటిది దురాలోచన, రెండవది ఏంటనైనా జారత్వము. పెళ్ళైన తర్వాత తప్పు చేస్తే వ్యభిచారం, పెళ్లి కాకముందు తప్పు చేస్తే జారత్వం. ఇంకో మూడోది ఏంటి? దొంగతనాలు ఉన్నాయంట చాలామంది హృదయంలో. ఏదో ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏముందంట? నేను బైబిల్లో చెప్పమంట, మిమ్మల్ని దొంగలనేది బాబు, అట్ట కోపంగా చిరతపుల్లులాగా చూస్తున్నారు మీరు. నేను బైబిల్లో ఉన్నది చదివిస్తున్నా. ఏముందంట అక్కడ? కొంతమంది దొంగలు దేవునికి ఇవ్వాల్సిన మొత్తం దోచుకుంటారు. గుడిని మింగుతారు, గుడి లోపలి కూడా మింగేస్తారు. కొంతమంది వాళ్ళయ్యే తింటారు, దేవుని సొమ్ము కూడా తినేస్తూ ఉంటారు. దొంగలు ఉన్నారు. క్రైస్తవుల పెద్ద దొంగలు ఎవరంటే టయాన్ని దోచుకునే దొంగలు. దేవుని సన్నిధిలో కనీసం ఒక రోజుకు 3 గంటలైన ప్రార్థన చెయ్యని దొంగలు. నువ్వు పాడు, ఏమైనా చెయ్యి. నేను చాలా స్థలాల్లో చెప్తా, పాటలు పాడేవాడు ఫెయిల్ అవ్వచ్చు, ప్రసంగాలు చేసేవాడు ఫెయిల్ అవ్వచ్చు, ప్రార్థన పరుడు ఫెయిల్ అవ్వడు అంతే. ఇక దేవునికి స్తోత్రం. నీరు లేని తోట ఎలాంటిదో ప్రార్థన లేని జీవితం అలాంటిది.
చాలామంది జీవితాలు ఎండిపోతున్నాయి, వాడిపోతున్నాయి, పడిపోతున్నాయి, చెడిపోతున్నాయి, దూరం అయిపోతున్నాయి దేవునికి. ఏమిటర్రా కారణం అంటే ప్రార్థన లేదు. ప్రార్థన దొంగ. ముచ్చట చెప్పమని 2 గంటలు చెప్తాడు, ఫోను మాట్లాడమను 3 గంటలు మాట్లాడతాడు, ప్రార్థన చేయమని ఒకళ్ళు మొదలు మనం కూడా నోట్లో పడి అంత ఆవలెత్తారు ఒక్కొక్కళ్ళు ప్రార్థనలో కూర్చోగానే. ప్రార్థన అలవాటు ఉంటే AK-47లో ఒకసారి ఫిగర్ నొక్కితే తొడలు తొడ వచ్చినట్లుగా రోజు ప్రార్థన చేసేవాడికి మల్లెపూలు కట్టినాడు దండ కట్టాల్సిన అవసరంలా తోటాలు వచ్చినట్టు ప్రార్థన వస్తూనే ఉంటుంది. అటువంటి ప్రార్థనాత్మ మీ మీద ఉండను గాక. మీరంతా గంటలు ప్రార్థించవరగుదురు గాక. ప్రార్థననే కిరీటము మీ తలలకు యేసయ్య పెట్టును గాక. తన సేవకుని నోటి మాట దేవుడు జరిగించును గాక. పిల్లరా గమనించాలి, దురాలోచన, జారత్వము, 3 దొంగతనం, 4 ఏంటంట నరహత్య. మనకేం తెలియదు దాని గురించి. కత్తితో పొడిస్తే నరహత్య. నేనేమంటానంటే క్రైస్తవుల నరహత్య ఏంటంటే కత్తితో పొడవటం కాదు, కొంతమంది నోరు తెరిచి మాట్లాడితే పేగులు దిగిపోయే మాటలు అంటారు, నోరు బట్టని మాటలు అంటారు. అవతల వాళ్ళ హృదయము బాధకు గురి అయ్యేంత మాటలు మాట్లాడుతూ ఉంటారు. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత దేవునికి దగ్గరగా ఉంటాం, ఎంత ఎక్కువగా మాట్లాడితే దేవునికి దూరం అయిపోతాం. గుర్తుపెట్టుకోవాలి, తక్కువ మాట్లాడేవాళ్ళు యేసయ్యకి ఎక్కువగా దగ్గర ఉంటారు, ఎక్కువ మాట్లాడేవాడు యేసయ్యకి దూరం అయిపోతూ ఉంటాడు. ఎందుకంటే సొలొమోను అననే అన్నాడుగా, విస్తారమైన మాటలలో బ్యాంకు బ్యాలెన్స్ ఉండును అన్నాడా? విస్తారమైన మాటలు ఏముంటుందంట? దోషం ఉంటుంది. ఒక్కొక్క మాట ఏం చేయాలి, పెంచి మాట్లాడుతున్నావు, ఆ మాటను కవర్ చేయడానికి ఇంకొక మాట, ఆ మాటను పెంచడానికి ఇంకొక మాట. పాపమే తప్ప పరిశుద్ధత ఉండదు. ఎందుకు దేవుడు నరుని హృదయమును తేటగా చూస్తున్నాడంటే కొంతమంది హృదయములో నరహత్య, కొంతమంది వ్యభిచారం, పెండ్లైనా కూడా తృప్తి లేని జీవితాలు, భర్తను మోసం చేయాలని, భార్యను మోసం చేయాలని, ఏదో పాడాలోచన, చెడు ఆలోచన. అది కూడా ఒక దెయ్యమే. ఏదైనా ఎక్కువగా ఒక కోరిక నీకు కలిగి ఉందంటే, ఏ కోరికైనా అదొక దెయ్యం. మా పాస్టర్ గారు దావీదు రాజు గారు చెప్పేవాడు, బండి స్పీడ్గా పోవటం కూడా ఒక దెయ్యం అంట. ఒకడు బండికి నాకు పో అంటదంట సాతాను. రైలు గేట్ కింద నుంచి పో అంటదంట. ఆవిడ పక్కన 40, నువ్వు 80 మీద పో. ఈ రోడ్డు అటు రోడ్డు వచ్చింది, నొన్న రోడ్డు అటు పోయే రోడ్డు వచ్చింది, పో అంటానే ఉంటుందంట. స్పీడ్గా పోవటం. ఈ రోజులు ఏమిటంటే ఎంత స్పీడ్గా పోతే అంత గొప్పతనం. మా చర్చికి వచ్చి ఒక బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, అదేదో బైక్ తెచ్చాడు, అచ్చం కోతున్నట్టుంది, బైక్లా లేదు అది. అడిగే ఎంతరా అన్న, 5,70,000 అంట. రే నువ్వేనయ్యరా, నేను 2007 సంవత్సరం బండి వాడుతున్న బైక్. 2007 సంవత్సరంలో ఒక తల్లి నాకు అప్పుడు ఒక బండి కొనిచ్చింది. ఆ బండి మీద ఇంచుమించు 2,47,000 కిలోమీటర్లు తిరిగి దేవుని పని చేసే. నా కష్టానికి గుర్తని ఆ బండిని అంతే ఉంచేసి. నువ్వేనయ్యం రారు, 5,70,000 పెట్టి బండి. ఫోన్ కూడా కొన్నాను పాస్టర్ గారు అన్నాడు. ఫోన్ ఎంత అన్న? 170 అంట. అన్ని 70లే, ఒకటేమో 70, ఇంకోటేమో 570. ఎంత వచ్చింది మైలేజ్ అన్న? అది అడగొద్దు అన్నాడు. అడగొద్దంటే నాకు అర్థమైంది ఎక్కువ రాదని. ప్రార్థన చేసి అన్నాను, స్పీడ్గా వెళ్ళమాక, ఎవరికి బండి ఇవ్వమాక. స్పీడ్గా వెళ్ళనంత కాలం, ఎవరికి బండి ఇవ్వనంత కాలం మనకి, బండికి, ఇంటికి ఏ నష్టం ఉండదని చెప్పి వాడు ఏం చేశాడు, తన స్నేహితుడికి ఇచ్చాడు. అరే ఎప్పుడు నువ్వు తోలుతావు కదరా, ఈ ఒక్కరోజు నాకు ఈరా. పాస్టర్ గారు చెప్పి నేను కూడా ఉన్నా, స్లోగానే పోదాం అన్నాడు. మేము ఉండే ఏరియా నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఎక్కితే బైపాస్ ఎక్కేయచ్చు, హైవే రేట్. ఇక వాడు ఆ బండి తీసుకొని హైవే ఎక్కించి పట్టించాడంటే స్పీడ్. ఆ స్పీడ్ కంట్రోల్ చేయలేక కింద పడిపోతే సిమెంట్ బ్యాగులు ఎత్తుకెళ్తున్న భారతి సిమెంట్ లారీ వాళ్ళిద్దరి మీద నుంచి ఎక్కిపోయింది. 5,70,000 రూపాయలు బైక్ తీసుకొచ్చి ఇంకా 10-11 గంటలు కూడా అవలా. ఊరికే టెంపరవరీ టీఆర్ ఇచ్చారు, టెంపరవరీ రిజిస్ట్రేషన్ ఇచ్చారు. వాడికి లైసెన్స్ కూడా లేదు. వాళ్ళ అమ్మ నాన్నకి ఒక్కడే కొడుకు. ఆ ఒక్కడి కొడుకు మీద ఆశ పెట్టుకొని ఏనాడో భర్త చనిపోయాడని ఆ తల్లి చదివించి వాడిని అడిగిందల్లా కాదనకుండా. నేనంటాను పిల్లల తప్పు కాదు, తల్లిదండ్రులు తప్పు. వాడు ఏడుస్తాడన్న ఏడవని మనమే నేర్పిస్తాం, పిల్లలకి అన్నీ నేర్పిస్తాం. బాధపడతారు, ఫీల్ అవుతారు, అలుగుతారు, తినరు. కడుపు మాడితే 2 రోజులకు వాడే తింటాడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదంతే. మనమే ఒక మొక్క నాటగానే కర్ర స్టడీగా పెడితే మొక్క స్టడీగా వెళ్ళిపోయింది. అదే కర్ర వంకరగా పెడితే మొక్క కూడా వంకరగా ఉంటుంది.
అందుకే నేను చాలాసార్లు ఆ బాపట్ల, తెనాలి, పొన్నూరు వెళ్ళేటప్పుడు మా పక్కన ఎక్కువ కూర తోటలు వేస్తారు నారాకోడూరులో. పొట్లకాయ జాన పొడవుండగానే ఇంతలో రాళ్ళు కట్టి పెట్టేవాళ్ళు. నేను చాలా కాలం చూసి ఓ రోజు బండి ఆపి చేలోకి వెళ్ళి ఒక రైతుని అడిగాను, ఏమండి చాలా రోజులుగా నేను చూస్తుండే ఈ పొట్లకాయకి ఎందుకండి మీరు ఇంతలో రాయి కట్టారని. స్టడీగా పెరగాలని అన్నాడు. స్టడీగా పెరగకపోతే రుచి ఉండదా కూర అన్న. కూర రుచి ఉంటుందండి, కానీ మార్కెట్లో పెడితే ఎవరు కొనరండి. అది వంకర తిరగకుండా స్టడీ ఉండాలంటే ఇంతలా రాయి కట్టాలి పుట్టుకలోనే, అప్పుడు పొడవు పెరగగలిగినంత పొడవు స్టడీగా పెరిగిద్ది అన్నాడు. నాకేమనిపించిందో తెలుసా? పొట్లకాయ కాబట్టి రాయి కట్టాలి, మన పిల్లలకైతే వాక్యమైన రాయి కట్టేదము గాక. హల్లెలూయా. చిన్ననాటి నుండి వాక్యమైన రాయి కడితే వాళ్ళ చూపు, వాళ్ళ మాట, వాళ్ళ వినికిడి, హృదయాలోచన, బాడీ లాంగ్వేజ్ అన్ని విషయాల్లో క్రమంగా ఉంటారు. అలా దేవుడు మన పిల్లలందరినీ తన నగరికి కట్టబడిన చెక్కబడిన కంబములుగా చెయ్యునుగాక. మీ పిల్లలు రాబోయే దినాలలో దేవుని వైపు అనేకులను తిప్పే నాయకులు వదురుగాక. రాబోయే తరము దేవుని కొరకు పట్టుకునేవారు వదురుగాక. ఈ సభల ద్వారా దేవుడు అలా జరిగించునుగాక. ప్రేమైన దేవుని జనాంగమా, నరుని హృదయమును దేవుడు తేటగా చూస్తున్నాడంట. ఎందుకు చూస్తున్నాడంటే ఏమేమన్నారు? హత్య, వ్యభిచారము, దొంగతనం, తర్వాత ఏంటమ్మా లోభము, లోబి పని. కొంతమంది ఎన్నైనా ఏనికైనా ఖర్చు పెడతారు, కానీ దేవునికి ఏదైనా ఖర్చు పెట్టాలంటే ప్రాణం అప్పదు కొంతమందికి. లోబితనం. అక్కడెక్కడో ఒక బాబు పాప అనుకోండి, ఏదో సంథింగ్ ఫంక్షన్ పెట్టారు. నేను తెలిస్తే పోను ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి నాకు అసలు ఇష్టం ఉండదు. మా పాస్టర్ గారు చెప్పాడు, మనకెందుకు ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, మనకు ప్రార్థన ఉంటే చాలని. వాళ్ళండి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు. 3000 మందికి భోజనం చేశారు. నాకు తెలిసి ఆ ఫంక్షన్కి ఇంచుమించు 27 లక్షలు ఖర్చు పెట్టారు. వాళ్ళు బాగా చేశారు అని నేను అట్లా బడాయి అంతా చూపించారు. చిన్న ఫంక్షన్కి, పాప మెచ్యూర్ ఫంక్షన్కి 27 లక్షలు ఖర్చు పెట్టారు. గొప్పగా చెబుతున్నారు. మరి మీ చర్చి కన్స్ట్రక్షన్లో ఉంది కదా, మీరు ఎంత ఇచ్చారండి అన్న. 10,116 ఇచ్చామండి అన్నాడు. అదేదో ఆ 27 లక్షల్లో 1 లక్ష దేవుని మందిరానికి ఇచ్చుంటే ఎంతోమంది దేవుని మందిరంలో దేవుని ఆరాధించడానికి కారణం అయ్యేది కదా. డబ్బు గురించి చెప్తానేమో డబ్బు మనుషులు అంటారని నేను ఎక్కువసేపు మాట్లాడలే. నేను మీతో ఎందుకు మనసిప్పి చెప్తున్నానంటే, ఈ రోజున చాలామంది ప్రార్థన పరులే అనవసరంగా డబ్బునంతా పాడు చేస్తున్నారు. దేవుని విషయంలోనేమో లోబులుగా ఉంటున్నారు, లోకంలోనేమో గప్పాలు కోరుకుంటున్నారు. నేనంటాను, మన గప్పాలన్నీ దేవునికి ఇష్టంగా ఉండును గాక. దేవునికి ఇష్టమైన పనులు మనం చేసేదము గాక. లోబులు తర్వాత ఇంకొక బ్యాచ్ ఉంది. ఎవరినైనా చెడుతనము చేసేవాళ్ళు. ఈరోజు కుటుంబాలకు చెడు చేసేవాళ్ళు ఉన్నారు, సంఘాలకు కూడా చెడుగా చేసేవాళ్ళు ఉన్నారు. సంఘంలో పాస్టర్ గారు ప్రక్కనే ఉంటూ నమ్మకంగా ఉంటూ ఒక గుంపుని వాళ్ళ కొరకు పోగు చేస్తారు కొంతమంది. మాకు తెలియదు ఆ విషయాలు. మేమేమనుకుంటాం, అందరు నమ్మకస్తులే మాకు మేలు చేస్తారు అనుకుంటాం. ఇందాకే చెప్పానుగా, యేసయ్య నాకు శిష్యులుగా చేయండి అని చెప్పి వెళితే చాలామంది యేసయ్యకి శిష్యులు చేయట్లా, వాళ్ళకి శిష్యులుగా చేసుకుంటున్నారు. ఇన్ని విషయాలు ఉన్నాయని, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ, అవన్నీ నేను చెప్పబోను. ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలనగా చూస్తున్నాడంట. ఎందుకు చూస్తున్నాడంటే, నరుని హృదయము దేవునికి తేటగా కనపడుతుంది. ఎన్నో లక్షణాలు ఉన్నాయి. ఎవరన్నా ఒకరు చదవండి గబగబావి. లోబులు, తర్వాత ఏనైనా చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరం అంటే చెడ్డకండ్లు. టీవీలు చూసేవాళ్ళకి వస్తాయి. మీలో టీవీ చూడని వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంటే మరి ఐఏఎస్ క్వశ్చన్లు అడుగుతున్నాడు, చూస్తున్నారు. హల్లెలూయా. ఒక ఆయన నాతో అన్నాడు, నేను చూడండి అన్నాడు. ఎందుకని అన్న, ఇప్పుడు టీవీ ఎవడండి కొనేది, బుద్ధి లేనివాడు, అన్ని ఫోన్లో కొత్తంట అన్నాడు. నిజమే కదా, నీ అంత జ్ఞానం మాకు లేదు అనుకున్నాను నేను. ఒకళ్ళు భలే తెలివిగా మాట్లాడతారు. దేవుడు అన్నీ చూస్తున్నాడంట. నరుని హృదయము తేటగా. అసలు ఈ మాట వినాలి మనం. ఎందుకు ఆయన వెతికేది? ఎవరి కోసం అంత తేటగా చూస్తున్నాడే? ఎవరు కావాలి ఆయనకి? 2వ దినవృత్తాంతము 16వ అధ్యాయము 9వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుండే. 2వ దినవృత్తాంతము 16వ అధ్యాయము 9వ వచనములో, తన ఎడల యథార్థమైన హృదయము గలవారిని బలపరచవలనని యెహోవా కన్నులు భూలోకమంతట సంచారం చేస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరి కొరకు వెతుకుతున్నాడంటే, తన ఎడల యథార్థమైన హృదయం.
ఒకసారి అంటారు అందరూ, ఏ హృదయం అంటది? ఎవరు కావాలంట? IAS కాదా ఆయనకి కావాల్సింది? IPS కాదా ఆయనకి కావాల్సింది? డాక్టర్సో, యాక్టర్సో, మాస్టర్సో కాదా ఆయనకి కావాల్సింది? లోకంలో గనులు గొప్పవాళ్ళు కాదు కావాల్సింది. లోకములో బాగా మనుషుల చేత కొనియాడబడుతున్నవారు కాదని కావాల్సింది. ఆయన కన్నులు ఎవరి కోసం వెతుకుతున్నాయి అంటే తన ఎడల యథార్థమైన హృదయము గల వారి కొరకు దేవుని కన్నులు వెతుకుతూ ఉన్నాయంట. ఆయన కన్నులు ఈ రాత్రి ఈ విజయవాడ అంతా వెతుకుతూ ఉన్నాయి. ఈ 4 స్తంభాల సెంటర్ వెతుకుతూ ఉన్నాయి. ఈ సియోను మందిర సభలకు వచ్చిన వారిని వెతుకుతూ ఉన్నాయి. ఒకవేళ రాలేకపోయినా ఈ శబ్ద యంత్రముల ద్వారా ఎంతమంది వింటున్నారో వాళ్ళందరినీ దేవుని కన్నులు వెతుకుతూ ఉన్నాయి. ఎవరు కావాలంట ఆయనకి? యథార్థవంతులు కావాలంట. యథార్థవంతుల కొరకు దేవుని కన్నులు వెతుకుతూ ఉన్నాయంట. ఆ రోజు దేవాతి దేవుడు అలా వెతుకుతూ ఉన్నాడంట. ఎక్కడుంటారు యథార్థవంతులు? ఎక్కడున్నారు యథార్థవంతులు? ఎక్కడ దొరుకుతారు యథార్థవంతులు? వాళ్ళందరి కొరకు వెతుకుతూ ఉండగా ఒక ఆయన్ని దేవుడే కనుగొన్నాడంట. ఆ దగ్గరలో ఉన్న పాస్టర్ గారిని పిలిచి, పాస్టర్ గారు పలానా ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళతో నేను మాట్లాడుతాను అన్నాడంట. ఈ పాస్టర్ గారికి రాత్రంతా నిద్రపట్ల, ఎప్పుడెప్పుడు తెల్లవారిద్దా, నేను ఆ మనిషి దగ్గరికి వెళ్ళాలి, ప్రభు ఏదో ఆ మనిషితో మాట్లాడబోతున్నాడంట, ఆ సంగతులను గురించి ఆ వ్యక్తితో నేను కొంతసేపు ముచ్చటించాలని రాత్రంతా పాస్టర్ గారు ప్రార్థనలోనే గడిపే. తెల్లవారుతుండగానే ఉదయాన్నే లేచాడంట. ఏ ఇంటికైతే దేవుడు వెళ్ళమన్నాడో ఆ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. ఆ ఇంటి యజమాని అప్పుడే ఉదయాన్నే తెల్లవారిన తలుపు తీస్తుండగా ఈ పాస్టర్ గారు ఇంటి ముందు నిలబడ్డాడు. పాస్టర్ గారిని చూడగానే ఆయన కడకడ ఉడికిపోతున్నాడంట. పూర్వపు దినాల్లో సేవకుడు ఇంటికి వస్తే వణికేవాళ్ళు. ఎందుకని? దీవెన తెచ్చాడో శాపం తెచ్చాడో, దేవుని యొద్ద నుండి ఆశీర్వాదం తెచ్చాడో అవమానం తెచ్చాడో, దేవుని యొద్ద నుండి శుభం చెప్తాడో అశుభం చెప్తాడోనని పాస్టర్ గారిని చూడగానే చలి జ్వరం వచ్చిన వాళ్ళకి వణికిపోయేవాళ్ళంట. ఈ రోజుల్లో పాస్టర్ గారిని లెక్కలేని తనం చాలామందికి. నేనెవరు? నేను ఎంత చదివా? నేను ఎంత సంపాదించా? నా పేరు పక్కన ABCDలు ఎన్ని ఉన్నాయి? నేనంట నీ పేరు పక్కన ఎన్ని ABCDEFG దాకా ఉండొచ్చు. అవన్నీ భూ సంబంధమైనవి. సేవకుడిని పరలోకమందున్న దేవుడు సెలెక్ట్ చేసుకుంటాడు. ఉద్యోగస్తులని స్టేట్ గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులను సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేస్తుంది. కానీ సేవకుడిని వరల్డ్ గవర్నమెంట్ యేసయ్య సెలెక్ట్ చేసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ వ్యక్తి ఎవరికంటే గొప్పోడంటే ఎవరికంటే కూడా గొప్పోడే. ఎవరైనా కానీ ఇక ఎవరికంటే కూడా గొప్పడు. అంతే. ఇక ఆయన గొప్పతనానికి ఎవరు సాటి కాదు. దేవుని సేవకుడు విలువ తెలిస్తేనే దేవుడు విలువ తెలుస్తుంది మనకి. సంఘం విలువ తెలిస్తేనే పరలోకపు విలువ మనకు తెలుస్తుంది. సేవకుడు విలువ తెలుసుకోలేకపోతే దేవుని విలువ తెలియటం చాలా కష్టం. ఈ పాస్టర్ గారిని చూడగానే ఆయన గజగజలాడుతుంటే, నువ్వేం భయపడమాక, నేను దేవుని యొద్ద నుంచి నీకు శుభాలు తెచ్చాను అన్నాడు. ఏంటి పాస్టర్ గారు అది? ఏమి లేదబ్బా, నీ గర్భాన పుట్టిన ఒకరిని దేవుడు రాజుగా చేయబోతున్నాడు అన్నాడు. ఇక ఆయన ఆనందం ఆకాశం అంటింది. నా కడుపున పుట్టిన పిల్లల్లో ఒకడు రాజు అవబోతున్నారా? నా కడుపున పుట్టిన పిల్లల్లో మా పిల్లలందరూ రాజనగర్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారండి. అలాంటిది నా కడుపును పుట్టిన ఒకరిలో రాజు అవబోతున్నాడని ఆ తండ్రి సంతోషంతో ఆనంద బాష్పాలు కళ్ళ వెంట గారిపోతా ఉన్నాయి. పాస్టర్ గారు అన్నాడు, అసలు ముందు పిలిపించిన బిడ్డల్ని నెంబర్ 1 అనగానే పెద్ద కొడుకు గబగబా వచ్చి బరిలో నిలబడ్డాడంట. హీఈస్ లుక్ లైక్ మిలిటరీ పర్సనాలిటీ. ఒక మిలిటరీ వ్యక్తి ఎలా అపార్ట్మెంట్ పిల్లర్ లాగుంటాడు కింద నుంచి పైదాకా, అలా ఉన్నాడంట దృఢంగా. ఇతనేమో దేవుడు రాజుగా వెనుక్కున్న వ్యక్తి అని పరిగెత్తుకుని వెళ్ళి తల మీద అభిషేకం పోసి అభిషేకించబోతుంటే, ఆగో అతను కాదు నా సెలెక్ట్లో ఉందన్నాడంట. ప్రభు, మిలిటరీ పర్సనాలిటీ నాకు అవసరం లేదన్నాడు. ఫస్ట్ 1 పక్కకి వెళ్ళిపో అన్నాడు. రెండో వాడు వచ్చాడు. ఒకవేళ ఇతనే చూడటానికి హుందాగా పోలీస్ ఆఫీసర్ లాగా ఉన్నాడు, ఇతనే అయి ఉంటాడని అభిషేకించడానికి వెళితే, ఆగో ఇతను కూడా కాదు అన్నాడంట. 3, 4, ఆ తర్వాత 5, ఆ తర్వాత 6వ వ్యక్తి, ఆ తర్వాత 7వ వ్యక్తి.
ఏడుగురు ఎవరు వచ్చినా దేవుడు కాదు కాదు అంటున్నాడంట. ఇంతకు నేను ఎవరి గురించి చెప్తున్నాను అర్థమవుతుందా మీకు? ఓ వెరీ గుడ్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏడుగురు వచ్చినా ఎవరు కూడా కాదని ప్రభు అంటూనే ఉన్నాడంట. పాస్టర్ గారేమో ముఖం మాడిపోయింది, వాళ్ళ నాయనేమో బొంగమూతి పెట్టుకున్నాడు. పాస్టర్ గారు అనుకుంటాడు నన్ను ఎలా మంది దేవుడే కదా, ఇప్పుడేంది ఎవరు కాదంటాడు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు, నన్ను దొంగ పాస్టర్ అనుకుంటాడేమో, నన్ను దొంగ పాస్టర్ అనుకుంటాడేమో. వాళ్ళ నానేమో అనవసరంగా ఆశలు లేని నా హృదయంలో పెద్ద ఆశ పెట్టాడని వాళ్ళ నాన్న అనుకుంటున్నాడు. ఎందుకు కలిగిందో పాస్టర్ గారి మనసులో ఇంకొక ప్రేరణ, ఏమండి ఈ ఏడుగురేనా ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడంట. ఒక్క ఆయన ఉన్నాడయ్యా, కడుగోటోడు. ఈ ఏడుగురు ఇప్పటికే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారు, మిలిటరీలు చేస్తున్నారు. వీళ్ళనే కాదన్న దేవుడు అతను కోరుకుంటాడా? పిలిపించండి చూద్దాం అన్నాడు. ఈలోగా కబురు వెళ్ళింది, దావీదు మీ నాన్నగారు అర్జెంటుగా రమ్మన్నాడు. ఆ గొర్రెల్ని వేరే వాళ్ళకి అప్పచెప్పి దావీదు అడవుడిగా వచ్చారు దావీదు గారు. ఈయన వస్తుండగానే ప్రభు అంటాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి, దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. నేను కోరుకున్నవాడు ఇతడే అనగానే పాస్టర్ గారు నడుమి చేయబెట్టుకున్నట్టు చూస్తున్నాడు, కింద నుంచి పైదాకా లెక్కలేంతానంగా. ఎవరు ఇతనా? ఆ జిట్టు ఎట్లా ఉంది? వస్తా దుడ్డు కర్ర వేసుకుని వచ్చి ఉంటాడు. గొర్రెల కాపరు అంతే కదా, కర్ర భుజం మీద ఉంటుంది, చేతులు వేసుకుని వచ్చి ఉంటాడు. మెళ్ళనేమో కమ్మళ్ళు ఉండి ఉంటుంది. గొర్రెల నాడు అప్పచెప్పినా గొర్రెల వాసన వస్తూ ఉంటుంది. అతను వస్తుండగానే ప్రభు అంటాడు, ఇతనే నేను సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి. పాస్టర్ గారు అంటే కింద నుంచి పైదాకా లెక్క లేకుండా చూస్తున్నాడంట. ఇప్పుడు పెళ్ళికి వెళ్ళేటప్పుడు మనం అందుకేనేనండి, ఎన్ని బట్టలు ఉన్నా అన్ని బట్టలు మంచి బట్టలు సెలెక్ట్ చేసుకుని వెళ్తాం. అవునంటారా కాదంటారా? చూసేవాళ్ళు ఏం చూస్తారు మనకెళ్ళి? మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడింది. మొదటి సమూయేలు గ్రంథం. అయితే యెహోవా సమూయేలుతో ఈలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. స్తుతి కలుగును గాక. ఈ పాస్టర్ గారు ఏమో నడు మీద చేయేసి, ఇతనా రాజంటే ఇతనే చిన్నగా ఉన్నాడే, వయసు లేదే, శుభ్రం లేదే, ఏం ఖరీదైన మనిషిలా కనబడట్లేదే, ఇతను దేవుడు కోరుకోవటం ఏంటి? లెక్కలేనితనంగా చూస్తున్నాడు. కానీ ప్రభు అంటాడు, అతని రూపము అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టవద్దు. మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని దేవుడు లక్ష్య పెట్టడంట. మనిషి పై రూపం చూస్తాడండి. మీరందరూ ఒకసారి నా వైపు చూడండి. మనిషి ఏ రూపం చూస్తాడు? నవ్వుతూ ఉంటే ఏం ముఖం అంటాం? నవ్వకపోతే వాడి పని వాడు చూసుకుంటాడు. వాడు ముచ్చు మొక్కవాడండి, ముచ్చోడు 3 లోకాలు ముచ్చుతాడంటాం. మనం ఏంటంటే ఎఫ్ఎం రేడియోలాగా ఎప్పుడు జనగణ మనం వాగుతూనే ఉండలేక మనం. కొంతమంది అట్లా కాదు, లిమిట్లో ఉంటారు. ఎక్కువ మాట్లాడరు, తక్కువ మాట్లాడరు. యోధుల రాజు నీవేనంటే నీవన్నట్టే అంటారు. నీకేంది పని అనరు, నువ్వెవడు నన్ను అడగటానికి అనరు. కొంతమంది లిమిట్గా మాట్లాడతారు. ఈరోజు ఏమైందంటే, ఈరోజు అన్లిమిటెడ్ ఎట్టా పెట్టాడు, ఆ జియోడు పెట్టాడు. 3 నెలలకి ఒకసారి బ్యాలెన్స్ అయితే కుక్క వాగినట్టు వాగొచ్చు 3 నెలల పాటకి. వాగి 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 అన్ని విషయాలు అలవాటు అయిపోయింది. ఓ పెళ్ళిలో వాకింగ్ చెప్పడానికి వెళ్ళా, మా విశ్వాసాలే వెళ్ళా. పెళ్లి పాస్టర్ గారు ఈయనే, ఎలీషా పాస్టర్ గారు. పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఇద్దరు చేయగలపటానికి వాళ్ళ మేనమామ వీళ్ళ మేనమామ రమ్మన్నారు. స్టేజ్ మీదకి వచ్చారు. అబ్బాయి అమ్మాయి చేతిలో, అబ్బాయి చేతిలో అమ్మాయి చేతులు పెట్టచ్చునంటే అమ్మాయి అంటే నేను పెట్టను, నేను అబ్బాయి చేతిలో పెట్టను అంటుంది. ఈ అయ్యగారు ఉండి పెట్టకపోతే ఎట్టగమ్మా, అది పెళ్లి రూలు అంటున్నాడు. మీరు రూల్ అయినా సరే నేను మాత్రం పెట్టను అంటుంది. నేను దగ్గరికి వెళ్ళి, రే అనిల్గా ఏం చేసావురా అన్న. ఏదో నవ్వుతా ఫోన్లో 2 మాటలు అన్నానన్నా, అప్పటి నుంచి అమ్మాయి ఫీల్ అవుతుంది అన్నాడు. ఏదో అన్నాడంట ఫోన్లో, ఆ 2 మాటలు నేను పెట్టను, అమ్మాయి చేతిలో పెట్టను, నేను అబ్బాయి చేతిలో కాలంటే వెళ్ళిపోతాం మా ఇంటికి, డాడీ నేను మాత్రం చేయి పెట్టను అంటుంది. నేను వెళ్ళి, అమ్మా నువ్వు కానీ ఇప్పుడు చేయి పెట్టకపోతే 600 మందికి పలావ్ వండారు, పలావ్ అంతా వేస్ట్ అయిపోయింది. గులాబీ పూల దండలు తెచ్చారు, వాడిపోతాయి. అప్పుడు దాకా ఒక ఆయన, అదేమి ఎండాకాలం మే నెల, ఆ సింగర్ పాటలు పాడైనా 2 కోట్లు వేసుకుని వచ్చాడు. ఒక్కబట్టి గారిపోతున్నాయి సెమట్లో. నిన్న ఆయన సెమట వృధా అయ్యిద్ది, డబ్బు వృధా అయ్యిద్ది, టెంట్లు వేస్ట్ అయిపోతాయి. నా మాట నమ్మంటే నేను విన్నంటే విన్నాం, చేతిలో చెయ్యి మాత్రం ఈయన అంది. ఇక ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచన చేయండి.
ఇప్పుడు దావీదు వస్తుండగానే పై రూపం చూస్తున్నాడంట, పై వేషం పాస్టర్ గారు చూస్తున్నాడంట. ప్రభు అంటాడు, అతని రూపము అతని ఎత్తును లక్ష్య పెట్టొద్దు. మనుషులు పై రూపం పై వేషం చూస్తారు. ఒక చోట పెళ్లి చూపులు జరుగుతున్నాయండి. అబ్బాయి అమ్మాయి ఎదురెదురు కూర్చున్నారు. ఈ అబ్బాయి అంట ఆ అమ్మాయికి వెళ్ళి ఎట్టగా చూస్తున్నాడంట. వాళ్ళ మేనమ్మ ఎట్ట పడిసి అటు చూడమాకాయ పరువు పోయిద్దే అన్నాడంట. వాడికి తెలీదు. అదే మొదటిసారి పెళ్లి చూపులు. ఆ కార బూంది లడ్డు 2 నవ్వులతో అమ్మాయికి వెళ్ళి అట చూస్తున్నాడంట. అవునా, పాప అంత బాగుంది. వాడు మేన చూడమాకే అట్ట అన్నాడంట. ఆ అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా? ఎన్ని నాటికలు చూసి నేర్చుకుందో అటు ఇటు చూస్తే ఎట చూస్తుందంట. ఎక్స్పీరియన్స్. ఆ నాటికలు చూసి బాగా నేర్చుకుంది అమ్మాయి. ఏమ్మా అమ్మాయి నచ్చాడు, నా అబ్బాయి నచ్చాడంటే అంతా మా అమ్మ మా నాన్న ఇష్టం ఉందంట. అమ్మాయి బో ముదురు. ఆ అమ్మాయి కారబుంది తినిగిపోయినా బో తెలివి ఉంది. వీడిని అడిగారంట, నచ్చింది అన్నాడట. వాళ్ళ మేనమ్మ పడి సాబాయ్ నచ్చిందని ఇక్కడ చెప్తే మన కట్నం వేరాయి, ఇంటికి వెళ్ళి చెబుతామనాలా బడాయిగా, లేకపోతే ఫోన్ చేస్తామనాలా, ఉత్తరం రాస్తామనాలా, లేకపోతే టెక్స్ట్ మెసేజ్ వాట్సాప్లో పెడతామనాలా. పాపం వాడికి ఏం తెలియదు. కారబుంది లడ్డు 2 కలిపి తిట్లాడు. అటు చూస్తున్నాడు. అమ్మాయి ఎంత బాగుంది. ఆ అబ్బాయికి అమ్మాయికి ఇద్దరు నచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ ఇరుపక్షాలు నచ్చినాయి. పాప వాళ్ళ నాన్న ఆలస్యంగా వచ్చాడు. వచ్చి పెళ్ళిళ్ళ పేర, ఇప్పుడు పెళ్ళిళ్ళ పేర అంటే తంతున్నారు. ఏంది ఇంగ్లీష్లో వాళ్ళ పేరు ఏంది? మ్యారేజ్ బ్యూరో. నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు. ఏందని అది? మ్యారేజ్ బ్యూరో అంట. ఇప్పుడు పెళ్ళిళ్ళ పేర అంటే తంతున్నారు. పెళ్ళిళ్ళ పేర కదా మ్యారేజ్ బ్యూరో. అదేంటి, ఇంతకుముందే స్థలాల బ్రోకర్ అనేవాళ్ళు, ఇప్పుడు అంటే కొరుగుతున్నారు. రియల్ ఎస్టేట్ అనాలి వాళ్ళని. అయిపోయినాయి, భాషలు మారిపోయినాయి. ఒకప్పుడేమో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అన్నారు. ఇక పోయే రోజుల్లో కరోనా ముందు, కరోనా తర్వాత, బిఫోర్ కరోనా, ఆఫ్టర్ కరోనా విభజించింది ప్రపంచానికి అంతే. ఇప్పుడు అమ్మాయి వాళ్ళ నాన్న వచ్చాడంట. ఈ పెళ్ళిళ్ళ పేరై వెళ్ళి, ఏమండి మీ అమ్మాయికి అబ్బాయి బాగా నచ్చాడండి అట చెప్తావు. అసలు మీ అమ్మాయి వచ్చిన కాడిచి ముసిముసి నవ్వులు, మామూలు నవ్వుకోవట్లేదు. ఆ అబ్బాయి కూడా మీ అమ్మాయి నచ్చింది, మీరు వచ్చి చూశారంటే మిగతాది మాట్లాడదాం అన్నాడంట. అబ్బాయి ఎదురుగా ఉండగానే పాపం లోపలికి వెళ్ళమన్నారు. ఈయన అబ్బాయి ఎదురుగా కూర్చున్నాడు. నానా నీ పేరేమిటి అన్నాడంట. ఏదో మొత్తానికి పేరు చెప్పాడు. నా పేరు అనుకోండి, కాసేపు నేమే పాస్టర్ గారు అనుకోండి. నాకేం చూడమాక, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందిలే, మళ్ళీ నాకేం పెళ్లి చూపులు చూడమాకండి, అయిపోయింది. చెప్పాడు. నువ్వేం చదువుకున్నావు? బీటెక్ చదివానండి. మరి ఏం చేస్తున్నావు? ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను, నెలకి 35,000 రూపాయల దాకా జీతం ఇస్తున్నారు అన్నాడు. తెల్లగా ఉన్నాడు, ఎత్తున్నాడు, చక్కగా టక్ చేశాడు, మెళ్ళ ఉరితాడు కదా ఏమంటారు దాన్ని, టై కట్టుకొని వచ్చాడు. అందంగా ఉన్నాడు. ఈ పెళ్ళిళ్ళ పేరైతో అన్నాడంట అమ్మాయి వాళ్ళ నాన్న, బాగున్నాడు చాలా బాగున్నాడని లోపలికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోతున్న అతనితో పెళ్ళిళ్ళ పేరై అన్నాడు, అబ్బాయికి అమ్మాయి అందరు నచ్చారు, మీరు కూడా నచ్చాడంటున్నారు కాబట్టి కట్నం మాట్లాడదామా అన్నాడంట. ఉండవయ్యా, నచ్చకుండా ఎట్ట మాట్లాడతాం? ఇప్పుడు మీరే కదండి 5 సార్లు అన్నారు బాగున్నాడు అన్నారుగా. బాగోలేడని ఇప్పుడు కూడా అంట్లా, బాగానే ఉన్నాడు. కానీ నేను మాట్లాడిన 5 నిమిషాల పాటు కళ్ళు ఆర్పుతూనే ఉన్నాడు. కళ్ళు ఆర్పేవాడు కొంపలు ఆర్పుతాడని చెప్పాడంట. అంటే ఆయన అనుభవం ఏంటంటే, కళ్ళు ఆర్పేవాడు ఏం ఆర్పుతాడు? సైన్స్ ఏం చెప్తుందంటే, మన శరీరంలో ఏ అనే విటమిన్ తక్కువ ఉంటే కళ్ళ టార్పుతూ ఉంటారంట. ఆ కళ్ళ టార్పకుండా ఉండాలంటే ఉడకబెట్టిన గుడ్లు, చిక్కటి గేదె పాలు తాగితే ఆ కళ్ళు ఆగిపోతాయంట. 7th క్లాస్లో మాకు ఒక స్నేహితుడు ఉండేవాడు. వాడికి పాప అది మేనరిజం. అట అంటుండేవాడు. వచ్చిన ప్రతి కొత్త టీచర్ భలే కొట్టేవాడు వాడిని. నేను చెప్పాడు, మేడం అది వాడికి పాపం కళ్ళు ఆరిపే జబ్బండి అట అంటాడు పాపం, అది ఏదో దురుద్దేశం కాదని. అంటే ఈయన ఏమంటున్నాడంటే, కళ్ళు ఆర్పేవాడు కొంపలు ఆర్పుతాడు. ఈయన ఆలోచన ఏమిటంటే పై రూపం చూశాడు. ప్రియులారా, దేవుని సేవకుడిగా చెప్తున్నా, ఆయన పై రూపము, పై వేషం, పై భాష, పై నడవడి, పైన భక్తిని చూడడు. నీ అంతరంగములో ఉన్న పరిశుద్ధతను బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీలో ఉన్న నిజమైన భక్తిని బట్టి నీ పక్షాన కార్యాలు చేస్తారు.
కొంతమంది దివారాత్రులు ప్రార్థన చేస్తారు, అబద్ధాలు ఆడతారు, బూతులు మాట్లాడతారు, సినిమాలు చూస్తారు, తిరగబడతారు, తగాదాలు పెడతారు, అత్తమామకు అన్నం పెట్టరు. ఏడుకొచ్చి పాటలు ఇంత పెద్ద పెద్ద పాటలు పాడతారు. మళ్ళీ అత్తమామకు అన్నం పెట్టరు, అమ్మ నాన్న లెక్క చేయరు. కొంతమంది చూడటానికి కరుగ్గానే ఉంటారు, కానీ పెద్ద చిన్న గౌరవం, దేవునికి విధేయత ఉంటుంది. ఈ రాత్రి వాక్యం వింటున్న నిన్ను దేవుని కన్నులు చూస్తుంది దేవుని బిడ్డ. ఆయన పై రూపం చూడు. ఒకవేళ నేను తెల్ల చొక్క ప్యాంట్ వేసుకున్నానని నేను భక్తుడని ప్రభు అన్నాడు, నా అంతరంగము తెల్లగా ఉండాలి ఆయనకి. ఒకవేళ దివారాత్రులు బైబిల్ చదువుతుంటే బైబిల్ చదివే ఒక్క కారణాన్ని బట్టి నిన్ను నీతిమంతుడుగా నీతిమంతురాలిగా దేవుడు నిన్ను పరిగణించాడు. నీ హృదయాన్ని దేవుడు అంచనా వేస్తూ ఉంటాడు. ఈ రాత్రి చూచే దేవుడుగా యేసయ్య మన మధ్యన సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. ఎవరిని చూస్తున్నాడంటే యథార్థత. ఏమిటి యథార్థత అంటే? లోపల బయట ఒకేలా ఉండటాన్ని యథార్థత అంటారు. సంఘంలో ఒకలాగా, సమాజంలో ఒకలాగా, దేవుని దగ్గర ఒకలాగా, పెళ్లిలో ఒకలాగా, పాస్టర్ గారి ముందు ఒకలాగా, లోకంలో మరొకలాగా, ఎన్ని రకాలుగా జీవిస్తే యథార్థత అన్నారు. మోసపు జీవితం అంటారు. ఈ రాత్రి దేవుని కన్నులు నిన్ను నన్ను వెంబడిస్తున్నాయి. నిన్ను నన్ను దేవుని కన్నులు తేటగా చూస్తున్నాయి. ఆయనకెవరు కావాలంటే యథార్థవంతులు కావాలంట. యథార్థవంతులను బలపరచాలని యెహోవా కన్నులు భూలోకం అంతటా సంచారం చేస్తూ అందరిని చూశాడు దేవుడు. ఆ 7 కంటే దావీదును దేవుడు యోగ్యుడిగా ఎంచుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ మిగిలిన 7 కంటే దావీదు యథార్థత కలిగి ఉన్నాడు. అమ్మా, ఈ రాత్రి దేవుని వాక్యాన్ని ముగించబోతూ నిన్ను ప్రశ్న వేస్తున్నా. దేవుడు నీ వైపు కూడా చూస్తున్నాడు. ఈ రాత్రి నీ యథార్థతను బట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. పాటలు పాడితే ఆశీర్వాదం అనుకుంటున్నావేమో, ఊరికే మందిరానికి వెళ్ళొస్తే ఆశీర్వాదం అనుకుంటున్నావేమో, స్థానిక సంఘానికి వెళితే అప్పుడప్పుడు అటు ఇటు తిరిగి వస్తే ఆశీర్వాదం అనుకుంటున్నావేమో, ఏదో దేవునికి దగ్గరగా ఉన్నా లేకపోయినా ఇట సువార్త సభల్లో కనబడి వెళ్ళిపోతే ఆశీర్వాదం అనుకుంటే అది నీ భ్రమ. ఆయన చూసేది ఏమిటంటే యథార్థత. హృదయమును తేటగా చూసినప్పుడు నీ హృదయములో ఈ అవిధేయత లేకుండా ఉంటే అప్పుడు దేవుని ఆశీర్వాదం నువ్వు నీ కుటుంబం అనుభవిస్తారు. నువ్వెలా ఉన్నావు? ఒకవేళ ఇక్కడున్నా రాలేకపోయినా శబ్ద తరంగాల ద్వారా వింటున్నా, దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు. ఆ సంగతిని గమనించాలి. అంతరంగ పరిశుద్ధతను బట్టే మనలను దేవుడు దీవిస్తాడు. ఎంత భక్తి చేసినా హృదయాంతరంగం పరిశుద్ధంగా లేకపోతే దేవుని దీవెన పొందటం చాలా కష్టం. నేను ఎప్పుడు పాస్టర్ అవ్వాలని నేను అనుకోలే. మా తాతగారు పోలీసు, మా నాయన పోలీసు. నాకు కూడా పోలీసు ఉద్యోగం అంటే చాలా ఇష్టం. అందుకని మా నాన్నగారు ఎప్పుడన్నా తుపాకీ ఇంటికి తెస్తే ఆ తుపాకీ తీసుకుని స్కూల్కి వెళ్ళేవాడిని. మా స్కూల్లో 1470 మంది ఉండేవాళ్ళు స్టూడెంట్స్. చదువు చెప్పే ఎవరైనా కానీ ఒక 80 మంది ఉండేవాళ్ళు. ఆ 1470 మంది స్టూడెంట్స్ కంటే, అధ్యాపకుల కంటే నేను బాగా ధనవంతుడిని మా స్కూల్లో. ఆ రోజుల్లోనే లగ్జరీ లైఫ్ అనుభవించాను. ఏ రోజు అనుకోలే నేను పాస్టర్ అవ్వాలని. అసలు నా ఊహల్లో ఆలోచన లేదు. కానీ దేవుడు తన ఘనమైన పని కొరకు నన్ను ఎంచుకున్నాడు. ఎంత ఖరీదైన జీవితం నేను అనుభవించానో. దేవుని దగ్గరికి, దేవుని సేవ కొరకు ప్రభువు నన్ను ఆకర్షించాడు. అందరిని వదులుకొని సేవకు బయలుదేరాను. మా అమ్మ ఏడుస్తూ ఉంది, ఎక్కడికి వెళ్తావు? దేవుడు నన్ను పిలుస్తున్నాడమ్మా. 10th క్లాస్ చదువుతున్నాను అప్పుడు నేను. ప్రభు నన్ను పిలుస్తున్నాడు, తన సేవ చేయడానికి పిలుస్తున్నాడమ్మా, నేను వెళ్ళిపోతాను. మా అమ్మ అంటుంది, సేవ అంటే తమాషా అనుకున్నావా? సోగు చేసుకుని తిరగటం అనుకున్నావా? సేవ అంటే బలిపీఠం మీదకి వెళ్ళటం. ఏ రోజున కొట్టుకెళ్ళావు నువ్వు? కూరగాయలు తెచ్చావా? పాల ప్యాకెట్ తెచ్చిన అనుభవం నీకుందా? సేవ అంటే ఎంతో కష్టంతో కూడింది. ఆయన సేవ చేయాలంటున్నావు కాబట్టి ఇంటి పట్టు నుండి చేసుకో, మీ నాన్నగారు కావాల్సినవన్నీ ఇస్తారు. నేను మమ్మతో చెప్తున్నాను, నేను అలా చేయను. ప్రభు నన్ను ఇల్లు వదిలిపెట్టి రమ్మంటున్నాడు సేవ చేయడానికి. నేను వెళ్ళిపోతాను. రాత్రి 11:30 నుండి మా అమ్మకి నాకు మధ్యలో పెనుగులాట జరుగుతూనే ఉంది. నైట్ డ్యూటీకి వెళ్ళిన మా నాన్నగారు ఉదయం 5 గంటలకు వచ్చేసారు. మా ఇద్దరిని చూస్తూ బండి పక్కన ఆపుతాడు. ఇక్కడ ఏం జరిగింది? సేవకి వెళ్ళిపోతాడంట. మా నాన్నగారు అంటాడు, వెళ్ళుదు కానీ బాగానే ఉంది, పగలంతా సేవ చేయి, సాయంత్రానికి ఇంటికి వచ్చాయి, కావలసినవి నేను ఇస్తాను. లేదు, నేను వెళ్ళిపోతున్నాను. మా అమ్మ మా నాన్న ఇద్దరు ఏడవటం ప్రారంభించారు. నాకంటే చిన్నడు తమ్ముడు ఉన్నాడు, అన్న ఉన్నాడు, అక్క ఉంది.
మా నలుగురిలో నేనంటే మా నాన్నకి అమ్మకి ప్రేమ. ఎందుకంటే బాగా చదువుతానని కాదు, ప్రతి చిన్న విషయానికి అలిగేవాడిని అంట. అలిగితే వారం రోజులు తినేవాడిని కాదంట. నేను తినకపోగా ఇంట్లో కూడా ఎవరన్నా చనిపోతే ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి భయానకమైన వాతావరణాన్ని సృష్టించేవాడిని అంట. మా అమ్మ చెప్తూ ఉంటుంది. అందుకని వాళ్ళు ఒక్క మాట అనకుండా, ఒక దెబ్బ కొట్టకుండా పెంచారు నన్ను. ఇక నేను వెళ్ళిపోతానంటే మా అమ్మ మా నాన్న ఏడుస్తూ ఉన్నారు. నేను వాళ్ళతో అన్న, మీరు ఏడవద్దు, నన్ను ఏడిపించొద్దు. ఇద్దరిని దగ్గరికి పిలిచి చిన్న ప్రార్థన చేశాను. నాకు వచ్చేరాని ప్రార్థన. ఇల్లు వదిలిపెట్టి బయటకు వస్తూ ఒక్క మాట అన్నా, ఇక రాను మీ ఇంటికి. ఒకవేళ నేను వస్తే చనిపోతే నా శవాన్ని తెస్తారు, మట్టి చేయండి. నేను మాత్రం రాను, మీ ఆస్తి నాకొద్దు, మీ ద్వారా వచ్చి ఏది నాకొద్దు, అన్నీ వదులుకొని వచ్చేసాను. నా కళ్ళ ముందు ఇప్పుడు మెదలాడుతూనే ఉంటుంది. దేవుని సేవ కొరకు అన్నీ నేను వదులుకొని వచ్చిన తర్వాత ఎన్నో రోజు ఆకలితో ఏడ్చాను. తెలుసు, నాకు ఆకలి తెలుసు, నిందలు తెలుసు, బాధ తెలుసు, ఏమీ లేనివాడిని ఈ సమాజం ఎలా చూస్తుందో కూడా తెలుసు. నాకు ఏడుస్తూ ఉండేవాడిని, బాధపడుతూ ఉండేవాడిని. చూస్తుండగానే 7 సంవత్సరాలు గడిచిపోయాయి సేవలో. దరిద్రానికి మారు పేరుగా ఉన్న కన్నీళ్ళు ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడిని. ఏడ్చి కనురెప్పలు కూడా ఉబ్బిపోయి ఎర్రగా ఉండేవి. 7 సంవత్సరాలు అయిపోయింది దరిద్రం అనుభవిస్తున్నాను. ఆ రోజు ఎందుకో చాలా దుఃఖంతో ప్రార్థన చేశాను దేవుని మందిరంలో. నన్ను సేవ కొరకు పిలిచావు, చిన్నప్పటి నుంచి ఖరీదైన జీవితం అనుభవించిన నేను, ఎందుకు నన్ను దరిద్రానికి అప్పగించావని ప్రార్థన చేసి, అప్పుడు ప్రభు నాకు నాలో ఉన్న కొన్ని లోపాలు నాతో చెప్పాడు. సేవ చేశాను కానీ ఈరోజు ప్రార్థన చేయలేను. నేను ఎంత మాట పడితే అంత మాట మాట్లాడేవాడిని ఎవరినైనా. నాలో ఏమి మార్పు రాలా. కనబడే వాళ్ళందరికీ సేవకుడిగానే ఉన్నాను, కానీ నా చూపులో, నా మాటలో, నా హృదయంలో కూడా నేను పోలీస్ కొడుకుని అనే ఒక గర్వంగా ఉండేవాడిని. దేవుడు నాలో ఉన్న లోపాలన్నీ నాకు తెలియజేసిన తర్వాత దేవుని పాదాల దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేశాను. ఇక నుంచి నేను అలా ఉన్నాను ప్రభువా, మీకు నచ్చేట్టుగా ఉంటాను నాయనా అని. ఎప్పుడైతే దేవుని మందిరంలో నన్ను నేను తగ్గించుకుంటూ దేవునికి అప్పగించుకున్నానో ఆ రోజు నుంచి నా చెయ్యి దేవుడు పట్టుకున్నాడు. నేను ఆశించిన దానికంటే కూడా నన్ను ఎక్కువ ఆశీర్వదించాడు. ఆ పాటలో ఏమని పెట్టానంటే, అడిగిన దానికన్నా, ఊహించిన ఊహల కన్నా అత్యధికముగా చేసితివయ్యా, ఊహకు అందని ఆశ్చర్య కార్యములు వివరించేదనా జీవిత కాలం, వివరించేదనా జీవిత కాలం. జగముల నేలే నా యేసయ్యా, నీ ఉండగా నాకు భయమేలనయ్యా. జగముల నేలే నా యేసయ్యా, నీ ఉండగా నాకు భయమేలనయ్యా. నీ ఉండగా నాకు భయమేలనయ్యా. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయం అర్థం చేసుకొని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరమవని, కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరమవని, నీ ఆత్మ ద్వారా బయలుపరచి, నీ ఆత్మ ద్వారా
మనోనేత్రములు వెలిగించితివి, మనోనేత్రములు వెలిగించితివి. జగముల నేలే నా యేసయ్యా, స్తోత్రమయ్యా. ఆ గొప్ప కార్యములు మీ జీవితంలో కూడా దేవుడు జరిగిస్తాడు. అడిగిన దానికన్నా ఊహించిన ఊహల కన్నా అత్యధికముగా చేసితివయ్యా. అడిగిన దానికన్నా ఊహించిన ఊహల కన్నా అత్యధికముగా చేసితివయ్యా. ఊహకు అందని ఆశ్చర్య కార్యములు, ఊహకు అందని ఆశ్చర్య కార్యములు వివరించేదనా జీవిత కాలం, వివరించేదనా జీవిత కాలం. పరిపూర్ణతలో నన్ను నడుపుటకై పలువిధ అనుభవములు నేర్పినావు. పరిపూర్ణతలో నన్ను నడుపుటకై పలువిధ అనుభవములు నేర్పినావు. శ్రమల కొలిమిలో పూటము వేసి, శ్రమల కొలిమిలో పూటము వేసి శుద్ధ సువర్ణముగా మార్చినావే, శుద్ధ సువర్ణముగా మార్చినావే. జగముల నేలే నా యేసయ్యా, నీ ఉండగా నాకు భయమేలనయ్యా, నీ ఉండగా నాకు భయమేలనయ్యా, నీ ఉండగా భయమేలనయ్యా, నీ ఉండగా నాకు భయమేలనయ్యా. ఆమేన్. దేవుడు నా పక్షమున గొప్ప కార్యాలు చేశాడు. ఊహకు అందని ఆశ్చర్య కార్యములు వివరించేదనా జీవిత కాలం. శ్రమల కొలిమిలో పూటము వేసి శుద్ధ సువర్ణముగా మార్చినావే. ఒకవేళ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా శ్రమకు, నిందకు, రోగానికి, అప్పుకు, బాధకు, కలతకు, కన్నీళ్లకు దేవుడు అవకాశం ఇచ్చాడేమో. నేనంటున్నా, కాల్చబడిన నిన్ను దేవుడు సువర్ణముగా మార్చబోతున్నాడు. నీలో ఉన్న మస్టు, మలినము తీసివేయటానికే యోబు అన్నట్టుగా తనకిష్టం వచ్చినట్టు దేవుడు నిన్ను నలుపుతున్నాడేమో. ఆ ఊరిలో ఒక ఆయనకి పెళ్ళయింది, కానీ పిల్లలు లేరు ఆయనకి. భార్య చెప్పింది, అండి నాకు ఎలాగో పిల్లలు లేరు, మీరు ఇంకో పెళ్లి చేసుకోండి, వారసులు ఉంటారు. భార్య అనుమతితో రెండో పెళ్లి చేసుకున్నాడు. అది దేవుని కనికరమేమో. పెళ్ళైన వెంటనే ఆమె గర్భం తెరిచాడు. భార్య గర్భంతో ఉంటే భర్త ప్రేమతో, ఉడకబెట్టిన గుడ్లు తిన్నావా, పళ్ళరసం తాగావా,
బరువులు మోయక ఏదనంటే నేను చేసి పెడతానని ప్రేమగా మాట్లాడుతుంటే పెద్ద భార్య ఓరవలేకపోయింది. అసూయ పెరిగిపోయిందంట. ఎంత పెరిగిపోయిందంటే నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఆమెను సాధించటం మొదలుపెట్టింది. ఇక ఆమె తట్టుకోలేక ఇల్లు వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయిందంట. అరణ్యానికి వెళుతూ త్రోవలు అనుకుంటుంది, తల బాదుకుంటుంది, గుండెలు బాదుకుంటుంది, ఆ కడుపు మీద చేతులతో కొట్టుకుంటుంది. అంటూ ఏమంటుందంటే, నేను నష్టజాతకురాల్ని, భర్త ప్రేమకు దూరం అయిపోయాను. అమ్మలాంటి అక్క అనుకున్నా, కానీ అమ్మలాంటిది కాదు, నన్ను ఆడిపోసుకుంటుంది, ఇంట్లో ఉండట్లేదని అరణ్యంలో ఏడుస్తూ వెళ్ళిపోయిందంట. నీళ్ల కొరకు బాధపడుతూ ఉందంట. నీళ్ల కొరకు బాధపడుతూ ఎటు వెతికిన నీళ్లు లేవు, గొంతు ఎండిపోతుంది. నీళ్ల ఎద్దడితో బాధపడుతున్న ఆమెతో ఓ మెల్లని చల్లని స్వరము మాట్లాడటం ప్రారంభించింది. ఏమై ఉంటుంది? హాగరు, హాగరు అని ఎప్పుడైతే పేరు పెట్టి ఒక స్వరం ఆమెను పిలిచిందో, ఆమె అంటది, చూచుచున్న దేవుడవు నీవే. ఆదికాండం 16:13 అంటది, చూచుచున్న దేవుడవు నీవే. అప్పటిదాకా ఎండ, అప్పటిదాకా అరణ్యం, అప్పటిదాకా నీటి ఎద్దడి, అప్పటిదాకా నింద, అప్పటిదాకా కన్నీళ్లు. ఎప్పుడైతే ఆమెను దేవుడు పేరు పెట్టి పిలిచాడో ఆశ్చర్యం జరిగింది. ముగిస్తూ ఒక మాట నీతో అంటున్నాను, ఒకవేళ నీ జీవితం కూడా అరణ్యంలాగుందేమో, ముళ్ళ పొదలాగుందేమో, కన్నీటి పర్యంతమై ఉందేమో, నా కుటుంబం, నా జీవితం, నేను వేదన భరితులమై ఉన్నామని లోపల కుంగిపోతున్నావేమో. ఈ సభలో ఉన్నవారితోనే కాదు, రాలేక శబ్ద యంత్రముల ద్వారా వింటున్న ప్రతి క్రైస్తవునితో, క్రైస్తవేతరులతో దేవుని సేవకుడిగా చెప్తున్నా, ఆయన చూచుచున్న దేవుడు. అరణ్యంలో ఉన్న హాగరిని చూశాడు. కన్నీళ్లతో 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 కుమిలిపోయింది. ఎంతో వేదన అనుభవించింది. తనను తానే దూషించుకుంది. తన పరిస్థితిని చూసి లోపల కుమిలిపోయింది. అలాంటి హాగర్ను చూశాడు. ఎప్పుడైతే దేవుడు ఆమెను హాగరు అని పేరు పెట్టి పిలిచాడో, ఆమె అంటుంది, చూచుచున్న దేవుడవు నీవే. అప్పటిదాకా ముళ్ళ పొద, అరణ్యం, రోదన, కన్నీళ్ళు, ఆవేదన, శ్రమ, నింద, కలత, ఎప్పుడైతే యేసయ్య పిలిచాడో, వినాలి ఈ మాట జాగ్రత్తగా, వెంటనే ఆమె స్థితిగతులన్నింటిలో మార్పు వచ్చింది. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మీరెవరైనా కలతతో, కన్నీళ్లతో, కలవరాలతో ఉన్నారేమో. ఒకవేళ రాలేక ఈ శబ్ద యంత్రముల ద్వారా వినుచున్న వారు ఎవరైనా, మీ జీవితము కూడా ముళ్ళ పొదలాగా, అరణ్యములాగా ఆవేదనతో, అప్పులతో, రోగాలతో, శ్రమలతో, కలవరాలతో కృంగిపోయినదేమో. దేవుని సేవకుడిగా ఈ సియోన్ మందిరము యొక్క వార్షికోత్సవ సందర్భంగా మీతో చెప్తున్నా, యేసయ్య ఈ రాత్రి నీ వైపు చూస్తున్నాడు. ఆయన చూశాడు కనుకనే సింహాల బోను కాస్త సింహాసనముగా దేవుడు మార్చాడు. ఆయన చూశాడు గనక చెరసాలను అధికారిగా దేవుడు మార్చాడు, అధికారముగా. ఆయన చూశాడు గనక శద్రకు, మెషకు, అబేద్నెగోలు మండుతున్న 7 అంతుల అగ్ని చల్లబడేలా చేశాడు. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ రాత్రి యేసయ్య నీ వైపు కూడా చూస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా చూస్తున్నాడు. చెప్పుకోగలిగినవి, చెప్పుకోలేనివి ఏది నీ జీవితాన్ని, కుటుంబాన్ని వెంటాడుతున్నా, ఒకవేళ ఇక్కడికి రావటానికి నీకు ఏదన్నా ఆటంకమై ఈ మైకు ద్వారా వింటున్నా, దేవుని కనులు నిన్ను చూస్తున్నాయి. యేసయ్య నిన్ను నన్ను చూడాలనే పరలోక వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు. నిన్ను నన్ను ప్రేమించి సిలువ శ్రమను అనుభవించాడు. ఆయన నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు తెలుసా? ఆ ఊరిలో ఒక ఆమె భర్తను పోగొట్టుకుంది. కొడుకునే ప్రాణంగా పెంచుకుంటా ఉంది. పెరిగి పెద్దవాడయ్యాడు కొడుకు. రోజు తల్లితోనే భోజనం చేస్తాడు, టిఫిన్ చేస్తాడు. ఆ కొడుకు మీద అన్ని ఆశలు పెట్టుకుంది. ఆ తల్లి ప్రేమతో పెంచుకుంటూ వచ్చింది. కానీ ఎందుకు ఆ కొడుకు ఆ రోజు మౌనంగా ఉన్నాడు. మునుపటిలా తల్లితో మసలుకోలేకపోతున్నాడు. గమనించింది ఆ తల్లి, ఎందుకని నా బిడ్డ దూరంగా ఉంటున్నాడు, నాతో మాట్లాడట్లేదు. అది తట్టుకోలేని తల్లి అడిగింది, ఏం బాబు, ఇంతకుముందు నాతో కలిసి భోజనం చేసేవాడివే, నేను వచ్చేదాకా ఆగేవాడివే, తింటే నాకంటే ముందు తింటున్నావు, నేను వెళ్ళి నాకు తింటున్నావు,
మునుపట్ల ముఖంలో సంతోషం లేదు. ఏం జరిగిందిరా అని అడిగింది. ఏం లేదమ్మా, నీతో చెప్పాలనుకుంటున్నాను కానీ నేను చెప్పలేకపోతున్నాను అన్నాడు. ఏదైనా పర్లేదు చెప్పురా. నేను చదువుకునే కాలేజీలో ఒక అమ్మాయి నన్ను ప్రేమిస్తుందంట. ప్రేమ అని నన్ను వెంటబడుతుంది. మన పరిస్థితులన్నీ చెప్పిన అమ్మాయి అర్థం చేసుకోవట్లేదు. నేను కావాలని నన్ను ఆశించి కాలేజీ పైనుంచి కిందకు దూకేసింది అమ్మాయి. ఏం చెయ్యాలో నాకు తోచుబడి కావట్లేదమ్మా. నువ్వైతే నా మీద ఆశలు పెట్టుకొని నన్ను చదివించావు. ఆ అమ్మాయి నన్ను ప్రేమించి నా కొరకు కాలేజీ పైనుంచి కిందకు దూకేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదంటే వాళ్ళ అమ్మ అంటదంట, బాబు నీ సంతోషం నేను కాదంటానా? నీ సంతోషం కోసమేరా నేను రెండో పెళ్లి కూడా చేసుకోలేదు. నీ సంతోషం కోసమేరా రాత్రి పగలు నేను కష్టపడ్డాను. నా ఆశలు నా కోరికలన్నీ నా ఆనందాన్ని మానుకుంది నీకోసమేరా. అలాంటి నీ సంతోషం నీ ప్రేమ నేను కాదంటానా? ఎవరు ఆ పాపని వాళ్ళ అమ్మ అడిగింది. అడ్రస్ తీసుకుని వెళ్ళింది, ఆ పాపతో మాట్లాడింది. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళితే వాళ్ళు తిరస్కరించారు. ఈమె కొడుకు ఆ పాప ఇద్దరు మేజర్లు గనక మొత్తానికి పెళ్లి చేసింది. వాళ్ళిద్దరు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. ఆ పాప అడిగిన వాళ్ళందరికీ చెప్తుంది, ఆమె మా అత్తమ్మ కాదు, మా అమ్మ. మా అమ్మ కంటే నన్ను ఎక్కువ ప్రేమిస్తుంది. మా ఆంటీ చాలా మంచిది, మా అత్తమ్మ చాలా మంచిదని అందరికి 6 నెలల నుంచి చెప్తానే ఉంది. చూస్తుండగానే మరొక 6 నెలలు గడిచిపోయాయి. సరిగ్గా సంవత్సరం అయింది పెళ్ళై. వాళ్ళ బాబు మరలా మౌనం అయిపోయాడు. తినడు, నిద్రపోడు, ముఖమంతా దిగులు, ముఖమంతా పీకుపోతుంది. తల్లికి అర్థం కావట్లా. వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా గొడవలని గమనించింది. బాగానే ఉన్నారు, ఎందుకని నా బిడ్డలాగా అయిపోతున్నాడు. తల్లి తట్టుకోలేక ఓ రోజు అడిగింది, ఏరా ఎందుకు నువ్వు అలా ఉంటున్నావు? నాతో ఉండలేకపోతున్నావు సంతోషంగా, తినట్లేదు, నిద్రపోవట్లేదు, ఏదో దిగాలుగా ఉంటున్నావు. ఏం జరిగిందిరా నీకంటే? నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా అన్నాడు. చెప్పు నాన్న, నేను అర్థం చేసుకుంటాను అంది. మా ఆవిడ నాతో అంటుంది, మీ అమ్మ కావాలా నేను కావాలా తేల్చుకోమంటుంది. ఒకవైపు నన్నే సర్వస్వం అనుకొని పెంచిన తల్లి, మరొక వైపు నా కొరకు అన్నీ వదులుకొని వచ్చిన భార్య. ఎటు తేల్చుకోలేకపోతున్నానమ్మా, నీ ముఖం వైపు చూడలేకపోతున్నానని కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడంట. ఆ తల్లి అంటది మరొకసారి, నీ సంతోషం నేను కాదంటానా? నీ సంతోషం కోసమేరా నేను పెళ్లి కూడా చేసుకోలేదు. చిన్ననాటు మీ నాన్న చనిపోతే నువ్వు పురిట్లో ఉండగా అందరూ చెప్పారు పెళ్లి చేసుకోమని. నువ్వు ఉంటే చాలనుకున్నాను, నీకోసమే నేను బ్రతికాను ఇంతకాలం. అలాంటిది నీ సంతోషాన్ని నేను అడ్డుపడతానా? నేనే వెళ్ళిపోతాను ఇల్లు వదిలిపెట్టి, మీరిద్దరూ సంతోషంగా ఉండమని చెప్పిందంట. గబగబా వెళ్ళిపోయింది వృద్ధురాలైన తల్లి. బట్టలు సర్దుకుంది కవర్లో, బయటకు వచ్చేసింది. ఇంటికి వెళ్ళి అలా నిలబడి చూస్తూ ఉందంట. కళ్ళ వెంట నీళ్లు గారిపోతున్నాయి ఆ తల్లికి. వయసు అంతా కష్టపడిన కష్టం అంతా గుర్తొస్తుంది. అన్ని ఆశలు జంపుకొని ఆ బిడ్డ కొరకు పడిన ప్రయాసం అంతా జ్ఞాపకం వస్తుంది. తన రెక్కల కష్టంతో కట్టిన ఇల్లు చూసి కళ్ళ వెంట నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. లోపలే ఉన్న కోడల్ని గమనించమ్మా, ఇక నేను వెళ్ళొస్తానమ్మా. కోడల దగ్గర నుంచి ఏ సమాధానం లేదు. బండి ఎక్కి కూర్చుంది. కొడుక్కి తనకు మధ్యలో బట్టలు కవరు పెట్టి, పోనీ బాబు, నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళి వదిలిపెడతావు, ఎంత దూరం అయినా పర్వాలేదు, మీ ఇద్దరి మధ్యలోకి నేను అడ్డు రానంత దూరం తీసుకెళ్ళి వదిలిపెట్టు, నువ్వు సంతోషంగా ఉంటే వేరే నాకు కావాల్సిందని తల్లి చెప్పింది. తల్లిని ఎక్కించుకున్నాడు, బండి మీద వెళుతూ ఉన్నాడు. త్రోవలో ఏదో మొత్తానికి అమ్మ తినటానికి తిండి బండారాలు, వాటర్ బాటిల్స్ తీసుకున్నాడు. చాలా దూరాన ఒక పాడుబడ్డ బస్ స్టాప్ దగ్గర తల్లిని దించేశాడంట. తల కిందకి దించుకొని కన్నీళ్ళతో అంటున్నాడు, నేను వెళ్ళొస్తానమ్మా. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి కన్నీళ్లు తుడుస్తూ, నీ కన్నీళ్ళు నేను చూడలేను బాబు, నువ్వు ఎప్పుడు ఏడవకూడదు, బాధపడకూడదని నీ కొరకు నేను ఎంతో ప్రయాసపడ్డాను. నీ కన్నీళ్లు చూసి ఈ వృద్ధురాలైన తల్లి తట్టుకోలేదురా. జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి, అమ్మాయి ఎదురు చూస్తుంటుంది అని చెప్పింది. ఆ బాబు బండి తిప్పి వెళ్ళిపోతూ ఉన్నాడంట. తల్లి మాత్రం నిశ్చేష్టురాలై వెళ్ళిపోతున్న బాబు కంటికి కనబడేంత దూరం చూస్తూనే ఉందంట.
కళ్ళ వెంట నీళ్లు గారిపోతున్నాయి ఆ తల్లికి. బాబు ఎప్పుడైతే కళ్ళకు కనబడినంత దూరం వెళ్ళిపోయాడు, కింద పడిపోయింది. ఏడ్చుకోవటం మొదలుపెట్టింది. ఏమిటి నా జాతకం, పెళ్ళైన వెంటనే భర్తను పోగొట్టుకున్నాను, చెట్టు అంతా పెంచుకు కొడుకు దూరం అయిపోయాను. ఏమిటి నాలాంటి నాకు ఈ నష్టజాతకం, ఏమిటి నా బ్రతుకని తననే తను ఎంతో దూషించుకుంటూ ఏడుస్తూ 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 ఆ చెట్టు కింద ఏడుస్తూనే ఉందంట. బాబు ఇంటికి వెళ్ళిపోయాడు. మొదటి రోజు మౌనంగా పండుకున్నాడు. భార్య అనుకుంటుంది 1-2 రోజులు అమ్మ జ్ఞాపకాల్లో ఉండి లైన్లో పడిపోతాడు. రెండో రోజు కూడా బాబు బాధపడతానే ఉన్నాడు. 3వ రోజు నుంచి బాబు ఏడవటం ప్రారంభించాడు. మా అమ్మ నా కోసం ఎంతో కష్టపడింది, నా కొరకు మా అమ్మ రాత్రి పగలు నలిగిపోయింది, నా కొరకు మా అమ్మ ఇంత నలిగిపోతే వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన నేను నా సుఖ సంతోషాల కొరకు మా అమ్మను వదిలిపెట్టేశానని ఏడుస్తూ ఉన్నాడంట. భార్య గమనించింది, వాళ్ళ అమ్మ జ్ఞాపకం వచ్చి ఉంటుందిలే మారిపోతాడని. 4వ రోజు వచ్చేసింది. మనసులో బాబా అనుకుంటున్నాడు, మా అమ్మ నాకు కావాలి, బాబా లేకపోతే నేను ఉండలేను, నా కొరకు ఇంతగా కష్టపడిన మా అమ్మ ఏమైపోద్దో, నేను లేకుండా ఒక్కరోజు కూడా మా అమ్మ ఉండలేదే, ఇప్పటికే 4 రోజులు అయిపోయింది, మా అమ్మ ఏమైపోతుందో ఎలా ఉందో ఏడుస్తూ ఉన్నాడు 4వ రోజు అంతా. 5వ రోజు ఉదయాన్నే లేచాడంట. వంకినున్న బట్టలు తగిలించుకున్నాడు. గబగబా బయటకు వస్తున్నాడు. భార్య అంటుంది, ఏమండి మీరు తిని 4 రోజులైందండి, బండి మీద వెళితే కళ్ళు తిరిగి పడిపోతారేమోనండి, మీరు ఎక్కడికి వెళుతున్నారండి అని అడుగుతున్న భార్యతో ఏం చెప్పలా. గబగబా ఎక్కడైతే తల్లిని వదిలిపెట్టాడో బండి మీద వేగంగా వెళ్ళిపోతున్నాడంట. ఎక్కడ బస్ స్టాప్ ముందు తల్లిని దించాడో బండి స్టాండ్ వేసాడు. కన్ను చూపు మేరలో ఎక్కడ తల్లి కనపడట్లేదట. ఏడుస్తూ కేకలేస్తున్నాడు, అమ్మా 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 అని ఏడుస్తూ వెతుకుతుంటే ఆ బస్ స్టాప్ మొత్తం అమ్మ కనపడట్లేదు. అల్లంత దూరాన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర కూడా వెతికితే ఎవరో ఒక వృద్ధ స్త్రీ మూలుగుతూ ఉందంట. ఎవరై ఉంటారని గబగబా వెళ్ళాడు. ఎవరో కాదు, 9 మాసాలకు కనిపించిన తల్లి. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని పిలుస్తాడమ్మా, నేను చేశానమ్మా, నేను ఎంతో పొరపాటు చేశానమ్మా, నా సుఖ సంతోషాల కోసం నా సౌఖ్యం కోసం నేను వదులుకున్నానమ్మా, ఇక నుండి నేను నిన్ను దూరం చేసుకోనమ్మా అమ్మా అని ఎంత పిలిచినా తల్లి పలికే స్థితిలో లేదు. ఏడుస్తూ ప్రక్కకు చూస్తున్నాడు. 5 రోజుల కిందట తినటానికి తల్లి కొనిచ్చిన తినుబండారాలన్నీ అక్కడే ఉన్నాయి, తాగటానికి కొనిపించిన నీళ్ళు అక్కడే ఉన్నాయి. అవి చూస్తూ తల్లిని పిలుస్తూ ఉన్నాడు. అతను ఏడ్చే ఏడుపులకి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారంట. ఈలోగా వాటర్ బాటిల్ ఓపెన్ చేసి తల్లి ముఖం మీద పోసేసాడు. ఒక్కసారి కళ్ళు తెరిచింది తల్లి. నేను వచ్చానమ్మా, ఒక్కసారి నాతో మాట్లాడమ్మా, ఒకసారి నువ్వు రారా బాబు నాతో మాట్లాడమ్మని వాళ్ళమ్మని కదిలిస్తూ ఉంటే చివరిసారిగా తల్లి కొడుకును చూస్తూ తన తుది శ్వాస వదిలేసిందట. ఎప్పుడైతే తల్లి చనిపోయిందో గుండెలు బాదుకుంటూ తన కేకలు లోకమంతా వినబడేలాగా పెద్ద పెద్దగా ఆర్తనాదాలు చేస్తూ అమ్మా అమ్మా అని ఏడవటం ప్రారంభించాడంట. అతను వేసే వెర్రి కేకలకి చుట్టుపక్కల ఉన్న గొర్రెలు కాసేవాళ్ళు, మేకలు కాసేవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. చూశారు ఆ ముసలమ్మని చనిపోయి ఉండటాన్ని. ఎవరు నువ్వు? మా అమ్మ అండి. ఆమె నీకేమవుతుందో మాకే తెలియదు, కానీ 5 రోజులుగా ఆ ముసలి గొంతు బాబు 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 అని ఏడవటం ప్రారంభించింది. తీరా చనిపోయిన తర్వాత ఏడ్చేమి లాభం? 5 రోజులుగా ముసలమ్మతో మేము చెప్తున్నాం, మా ఇంటికి రమ్మా, మేము నిన్ను పోషిస్తాం, ప్రేమిస్తాం, నీకు అండగా నిలబడతాం చనిపోయేదాకంటే. ఆ తల్లి ఏముందో తెలుసా, మా అబ్బాయి నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేడమ్మా, మా అబ్బాయికి నేనంటే ప్రేమమ్మా, నా కోసం మళ్ళా వస్తాడమ్మా అని 5 రోజులుగా ముసలమ్మ చెబుతానే ఉంది. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఏడ్చి ఏ లాభం అని చెప్తే దిక్కుతో స్థితిలో బాబు ఏడుస్తూ 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 ఉన్నాడంట. నేనంట నీ కథలో ఉన్న తల్లి ఎవరో తెలుసా? నీ కొరకు నా కొరకు పరలోకి వదిలిపెట్టొచ్చిన యేసయ్య తల్లి. ఆ తల్లి కొడుకు కోసం సంతోషం వదిలిపెట్టింది. యేసయ్య నీ కోసం నా కోసం పరలోకం వదిలిపెట్టాడు. ఆ తల్లి కొడుకు కోసం ఇల్లు వదిలిపెట్టింది. యేసయ్య నీ కోసం నా కోసం సకల ఘనతలు వదిలిపెట్టాడు.
ఆ తల్లి చెట్టు దగ్గర దిక్కుతోచని స్థితిలో చనిపోతే, యేసయ్య నీ కోసం నా కోసం కలువరి శిలువలో చనిపోయాడు. ఆ తల్లి ఇల్లు వదులుకుంది, యేసయ్య సింహాసనం వదులుకున్నాడు. ఆ తల్లి ఆ చెట్టు దగ్గర ఇంకా నా బిడ్డ వస్తాడేమని ఎదురు చూస్తూ ఉంది. ఈ రాత్రి సభల ద్వారా యేసయ్య నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా నువ్వు వస్తావేమో, నీ బ్రతుకు మార్చుకుంటావేమో, దేవుని కొరకు జీవించాలనే ఒక తీర్మానానికి నువ్వు వస్తావేమో, దేవుని ప్రేమ నువ్వు తెలుసుకుంటావేమో. యేసయ్య సిలువలో నుండి గాయపడిన తన హస్తాన్ని నీ వైపు నా వైపు చాపి ఉండగా, ఒక్క నిమిషం అందరూ లేచి నిలబడి మన 2 చేతులు దేవుని వైపు చాపి నీ కొరకు పరలోక మహిమను వదిలి వచ్చిన యేసయ్య వైపు చూడొక్కసారి. హాగరుని చూశాడు, తన కన్నీరు తుడిచాడు. షద్రకు మేషకు అబేద్నెగోను చూశాడు, వాళ్ళ పరిస్థితి నుంచి దేవుడు విడుదల చేశాడు. ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడు, లేచి నిలబడిన మీరు 2 కళ్ళు మూసి దేవుని వైపు మీ చేతులు చాపి ఒక తీర్మానం దేవునితో చేద్దామా? నిజమేనయ్యా, నేను ఎంతో పొరపాటు చేశాను. ఆ తల్లి సుఖాన్ని వదులుకుంటే యేసయ్య నీ కోసం పరలోకాన్ని వదులుకున్నాడు. ఆ తల్లి అన్నిటిని విడిచిపెడితే యేసయ్య నీ కోసం సకల ఘనతలు మహిమలు వదిలిపెట్టేశాడు. ఆ చెట్టు క్రింద తల్లి ఎదురు చూసినట్లుగా ఈ రాత్రి యేసయ్య నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఒక్క నిమిషం మన 2 చేతులు దేవుని వైపు చాపి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నీ కొరకే తన ప్రాణం పెట్టిన యేసయ్యను చూడు. నిన్ను చూడక ఉండలేని ఆ యేసయ్య వైపు చూడు. అందరికంటే నేను ఎక్కువగా ప్రేమించే దేవుడు, నీ గురించే ఆలోచన కలిగిన దేవుడు. ఈ సియోను మందిర వార్షికోత్సవాల ద్వారా నిన్ను చేరుకోవాలని, నీతో కలుసుకోవాలని నీ కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన నీ వైపు తన చేతులు చాపి ఉండగా, చెల్లి, తమ్ముడా, నా ప్రియమైన అక్క, అన్న, నా ప్రియ తల్లి, తండ్రి, ఒక తీర్మానం దేవునితో చేద్దామా? నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా, నా శేష జీవితం శ్రేష్టమైన కానుకగా నీకు అప్పగిస్తానయ్యా. అయ్యో, నీ ప్రేమకు దూరం అయిపోయిన మాట వాస్తవమే. ఇంతకాలం అపవిత్రతలో అపాత్రుడిగా బ్రతికిన మాట వాస్తవమే. కానీ నీ వైపు నేను చూస్తూ ఉన్నానయ్యా. ఒక తీర్మానం దేవుని సన్నిధిలో చేద్దాం. ఇక నుంచి నీ కొరకే నేను బ్రతుకుతానయ్యా. నీ కొరకే తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడు. నీ కొరకే తన ప్రాణం పెట్టిన ప్రేమను చూడమ్మా. నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమ నిజమమ్మా. అందరూ నిన్ను మరచినా గాని మరువని స్నేహితుడే, కొందరిలా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే, రక్తం కార్చి ప్రేమలేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే మన యేసు రాజుగనుడే. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగో ఈ రాత్రి నీ పాద సన్నిధికి వచ్చిన నీ బిడ్డలు, చిన్న బిడ్డలు, యవనస్తులు, నడి వయస్కులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, ప్రతి ఒక్కరిని మీరు చూడండి అయ్యా. కన్నీళ్లతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. ఈ స్థలానికి రాలేకపోయినా దూరాన ఉండి నీ మాటలు ఆలకిస్తూ ఉన్నారు. నువ్వు చూడగా హాగరు శ్రమంతా తొలగిపోయింది. నువ్వు చూడగా అరణ్యమే
హాగరు విషయంలో గొప్ప దీవెనగా మారింది నాయనా. వచ్చిన నీ బిడ్డలు ఎవరెవరు కన్నీళ్లతో ఉన్నారు, చెప్పుకోలేని శోకాలతో వేదన భరితులై ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి ఆవేదన ఆనందముగా మార్చు, దుఃఖము దీవెనగా చెయ్యండి, శ్రమలో సిరులు కురిపించండి, ప్రతి పాపమును కొట్టివేయండి. శ్రమల కొలిమిలో పుటము వేసిన వీరందరినీ శుద్ధ సువర్ణముగా మార్చండి నాయన. ఈ సభలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. శ్రావ్యమైన సంగీతం అందిస్తున్న బిడ్డలను, మంచిగా మైక్ ఆపరేట్ చేస్తున్న బిడ్డలను, ప్రాముఖ్యంగా ఈ ప్రాంతంలో సేవ చేస్తున్న మా ప్రియులు, మీ సేవకులు, అక్క అన్నను మీరు ఆశీర్వదించండి. అడుగుపెట్టిన స్థలము స్వాస్థ్యముగా ఇవ్వండి, ప్రతి అడుగును ఆత్మలుగా మార్చండి, అవరోధాలను మీరు అధిగమించి అభిషేకముతో నింపండి. ఈ సభల ద్వారా నూతన ఆత్మలను సంఘములో ప్రవేశపెట్టండి. ఎందరైతే వేదనతో దుఃఖముతో ఉన్నారో ఈ రాత్రి మీరు వారి వైపు చూస్తూ వారి కన్నీరు తొడవండి. ప్రతి ఒక్కరి జీవితంలో తీర్మానం చేసుకొని నీ కొరికే బ్రతకాలని ఆలోచన పుట్టించమని, ఈ సభల ఉద్దేశమును నెరవేర్చమని యేసు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరోసారి మీ అందరికీ ప్రేమతో ఆహ్వానించిన పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరూ దయచేసి కూర్చోండి ఒక్క నిమిషం.